ప్రతిరోజు తప్పక బైబిల్ చదవాలి. ప్రతిరోజు తప్పక దేవుని వాక్యం వినాలి. ఎందుకో చెప్తాను. మనం భూమి మీద పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కొంతమందికి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్న వల్ల ఉన్నాం. అంటే 30-40 సంవత్సరాల నుంచి లోక సంబంధమైన వ్యాపకాలలో ఉన్నాం. అంటే తినడానికి, త్రాగడానికి, సంపాదించుకోవడానికి, లేదా లోకపు సంబంధమైన ఆలోచనలకి కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడిపోయాం. కానీ మీరు ఇక్కడ విషయం గమనించాలి. నీకు మరణం వస్తే 60-70 సంవత్సరాల జీవితం ముగిసిన మరుక్షణం నువ్వు నిలబడాల్సింది దేవుడి దగ్గర. చాలాసార్లు చెప్పాను ఇది. దేవుని ఎదుట ఈ జీవితపు లెక్కలు చెప్పడానికి నిలబడాలి. ఏం మాట్లాడావు, ఎలా బ్రతికావు, నీలో ఉన్న అబద్ధాలెన్ని, మోసాలెన్ని, నేరాలెన్ని, పాపాలెన్ని, ప్రతిదానికి లెక్క చెప్పడానికి చచ్చిపోయిన మరుక్షణం దేవుని ఎదుట మనిషి నిలబడాలి. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలు నేరస్తులుగా తన ముందు నిలబడాలి అని కోరుకోలేదు. కానీ మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్నాడట. అంటే తన ఎదుట ఎలా నిలబడాలని కోరుకున్నాడు తన పిల్లలు అంటే పరిశుద్ధులు, నిర్దోషులు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధులు, నిర్దోషులుగా భూమి మీద దేవుని ఎదుట నిలువబడి మరణించిన మరుక్షణం ప్రతి ఒక్కరూ కూడా పరలోకాన్ని సంపాదించాలి. చనిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ తన పిల్లలు కనుక తన దగ్గరకు రావాలి అని దేవుడు కోరుకున్నాడు. అయితే ఇది అంత ఈజీ అని మాత్రం యేసుప్రభు చెప్పలేదండి. జాగ్రత్తగా వినాలి. ఈరోజు జాగ్రత్తగా వినాలి ప్రసంగం. పరలోకం వెళ్ళిపోవటం ఈజీ అని మాత్రం యేసుప్రభు చెప్పలేదు. అది చాలా కష్టం అని చెప్పాడు. చాలా నిష్టగా బ్రతకాలి అన్నాడు. చాలా పవిత్రతను చూపించాలి అన్నాడు. నీ బ్రతుకులో ప్రతి దాంట్లోనూ ఆయనకు యథార్థత కనపడాలి అన్నాడు. పరలోకపు ప్రయాణం లేదా పరలోకపు గమ్యం అనేది చాలా కష్టం అని చెప్పాడు. అది నిజంగానండి. అది ఒకటి, మనకి వాక్యం అర్థం కాకపోతే, జాగ్రత్తగా వినండి, మనకి వాక్యం అర్థం కాకపోతే, దేవుడు అర్థం కాకపోతే, దేవుడి కొరకు బ్రతకాలి అన్న విషయం మనకు అర్థం కాకపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఒకటి. రెండోది, పరలోకం వెళ్ళవలసిన మనిషిని, పరలోకాన్ని సంపాదించవలసిన మనిషిని మధ్యలో దేవుడు చేయించిన బోధకు భిన్నంగా అబద్ధ బోధకులను పుట్టించి వాళ్ళ ద్వారా దేవుడు చెప్పని విషయాలను చెప్పించి దారి మళ్లించి పరలోకం వెళ్ళవలసిన వాళ్ళని పాతాళానికి నడిపిస్తుంది దెయ్యం, అపవాది. జాగ్రత్త అని. ఏమంటే నిజంగా మీరు బైబిల్ ఎలా చదువుతారో కానీ, నేను బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి క్షణం లేదా ప్రతి సందర్భం ఆలోచించుకున్నప్పుడు దాని వెనకాల ఏంటి ఆంతర్యం అని విపరీతంగా ఆలోచించుకుంటాను, విపరీతంగా ధ్యానిస్తూ ఉంటాను మనసులో అవే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ. మీరందరూ మత్తయి సువార్త చదివారు కదా? మత్తయి సువార్త అంతా చదివారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఏముంది చెప్పండి? యేసుక్రీస్తుల వారి వంశావళి పేర్లు కనపడతాయి. 2వ అధ్యాయానికి వచ్చేసరికి యేసుక్రీస్తుల వారి జననం, అంతే కదండి. 3వ అధ్యాయానికి వచ్చేసరికి బాప్తిస్మిచ్చి యోహాను గారు కనపడతారు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరు కనపడ్డారు? యేసుక్రీస్తుల వారి సువార్త ప్రారంభమైంది కదండి. 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన తొలి ప్రసంగం. ఎవరిది? యేసుప్రభు. జాగ్రత్తగా వినండి. బైబిల్ అలా ఇంత డీటెయిల్డ్గా బైబిల్ తెలియాలి. 5వ అధ్యాయానికి వచ్చేసరికి యేసుప్రభు ప్రసంగాలు స్టార్ట్ అయిపోయాయి. ప్రసంగం స్టార్ట్ చేయటమే. ప్రసంగం దేంతో స్టార్ట్ చేశాడు? మీకు చాలాసార్లు చెప్పాను. దేంతో స్టార్ట్ చేశాడు? ఆత్మ. అంటే యేసు వచ్చి ప్రసంగం ప్రారంభించిన మొట్టమొదటి మాట ఆత్మ గురించి చేశాడు. అంటే ఆయన ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు చెప్పండి? ఆత్మలను రక్షించడానికి, మన ఆత్మను పరలోకం చేర్చడానికి, రైట్? కానీ ఈరోజు యేసుక్రీస్తుల వారిని మేము ప్రకటిస్తున్నాము. బాగా వినాలి.
యేసు ప్రభుని మేము ప్రకటిస్తున్నాము, మేము బోధకులము, లేదా మేము సేవకులము, సువార్థికులము, పాస్టర్స్ అని చెప్పుకునే వాళ్ళు యేసు పేరట వాళ్ళ ఆత్మకు సంబంధించిన విషయాలు చెప్పి ఆత్మను పరలోకం చేర్చే బోధ చెప్తున్నారా? యేసును చూపించి ఈ లోకంలో 60-70 ఏళ్ళు అలా బ్రతకాలో ఈ శరీర సంబంధమైన బోధ చూపిస్తారా? ఏది చూపిస్తారు చెప్పండి, బాగా ఆలోచించండి. ఆయన వచ్చి స్టార్టింగ్ ప్రసంగమే ఆత్మ కోసం చేశాడు. చూస్తారా 5వ అధ్యాయం మొదటి మాట చూడండి, ఏమనుంది అక్కడ? 5వ అధ్యాయం మొదటి మాట ఏమనుంది? ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అంటే యేసు వచ్చింది ఆత్మను గురించి చెప్పటానికి. ఎందుకంటే ఏమండి, ఒక విషయం చెప్తాను మీకు. ఆత్మను గురించి చెప్పటానికి యేసు రావలసి వచ్చింది పరలోకం నుండి అంటే ఆత్మ ఎంత ప్రమాదంలో ఉందో మీరు ఆలోచించాలి. మళ్ళీ చెప్తానా, ఇది అర్థం కాదు, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. యేసు వచ్చి చెప్తున్నాడు అంటే ఆత్మ ఎంత ప్రమాదంలో ఉంది. ఏమండి మీకు మాట అడుగుతాను, మనల్ని పరిపాలించే వాళ్ళు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటాడు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదండి. మన దగ్గర ఏదైనా చిన్న ఒక ఇల్లు అంటిపోయింది అనుకోండి, ఆ ఇల్లు అంటుకుపోయిన దాన్ని చూడడానికి ఢిల్లీలో ఉన్న మోదీ గారు, ప్రధానమంత్రి గారు వస్తారా గల్లీకి? ఎందుకు రాడు చెప్పాలి? ఎందుకు రాడు? ప్రమాదం చిన్నది, జస్ట్ కార్పొరేటర్ వస్తాడు అంతే. ఒక ఇల్లు కాలిపోయిందటండి, జస్ట్ ఆ కార్పొరేటర్, దానికి సంబంధించిన చిన్న ఎవరో ఉంటారు, గ్రామ ప్రెసిడెంట్ వస్తాడు, చూసుకుని వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఒక 100 ఇల్లు కాలిపోయినాయి అనుకోండి, అప్పుడు ఎవరు వస్తారు? ముఖ్యమంత్రి వస్తాడు, ప్రధానమంత్రి గారు రారు, జస్ట్ ముఖ్యమంత్రి వస్తాడు. 100 ఇల్లు కాలిపోతే ముఖ్యమంత్రి వస్తాడు. మొన్న ఈ మధ్యకాలంలో పాశమైలారం రియాక్టర్ పేలిపోయి చాలామంది చచ్చిపోయారు. అప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళారు? రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అక్కడికి? చాలామంది చచ్చిపోయారు కనుక అక్కడే. మోదీ గారు వచ్చారా? రారు. అలాంటి ఒక 10 ఫ్యాక్టరీలు తగలడిపోయి 1000 మంది చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు ఎవరు వస్తారు? మోదీ గారు వస్తారు. మీకు అర్థమవుతుందా? అంటే పెద్దోళ్ళు రావాలి అంటే ఇక్కడ ఏముండాలి? ప్రమాద తీవ్రత ఎక్కువై ఉంటేనే ఎవరు వస్తారు? పెద్దోళ్ళు వస్తారు. వరదలు వచ్చినప్పుడు ఎవరు వస్తారు? ముఖ్యమంత్రి వస్తాడు. వరదలు వచ్చినప్పుడు చాలా ఏమంటే గ్రామాలు కొట్టుకుపోయినప్పుడు ఫ్లైట్లో అలాగొచ్చి వరద తీవ్రత ఎలాగుందో చెక్ చేసుకోవడానికి ఆయన వస్తారు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఆత్మ గురించి చెప్పటానికి యేసుక్రీస్తుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చేసాడు అంటే ఆత్మ ఎంత ప్రమాదంలో ఉందో మీరు ఆలోచించాలి. నేను చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, బాగా వినాలి ఈరోజు ప్రసంగం. ఆత్మ చాలా ప్రమాదంలో ఉంది. ఎంత ప్రమాదంలో ఉందంటే నిలువెల్లా చచ్చిపోయిన తర్వాత ఆత్మ బయటకు వస్తే ఆ ఆత్మ అసలు దానికి ప్రయాణం ఏంటో తెలియట్లేదు. దానికి మరణించిన మరుక్షణం ఏమైపోతాడో మనిషికి తెలియటం లేదు. చచ్చిపోయిన మనిషి శరీరాన్ని వదిలిపెట్టి అలాగా డెడ్ బాడీని వదిలిపెట్టి అలా బయటికి రాగానే వీడు టక్కమని నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆత్మ ఒకటి ఉందని తెలియదు, అది పరలోకం వెళ్ళాలని తెలియదు, అది వెళ్ళాలి అంటే పరిశుద్ధంగా ఉండాలని తెలియదు, అది వెళ్ళాలి అంటే భూమి మీద ఈ దేహం ఈ కట్టే దేవుడి పనిలో ఉండాలి అన్న సంగతి కూడా ఆత్మలకు తెలియకుండా బ్రతకటం వలన ఆత్మలన్నీ చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాయి. అందుకే ఆయన వచ్చి రాగానే మొదటి మాట ఏమని మొదలెడుతున్నాడు? ఆత్మ, ఆత్మ, పరలోకం, ఆత్మ, పరలోకం. మీకు మాట్లాడుతాను, అసలు ప్రపంచంలో ఎవరికైనా ఈ ఆత్మ పరలోకం ఈ రెండింటి గురించి తెలుసా? షాపింగ్ మాల్ ముందు నుంచో నువ్వు, బ్రదర్ మీరు అందరూ పరలోకం వెళ్ళాలి అను, ఆడేమంటాడు? ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళడానికి నాకు టైం లేదు, ఎక్కడ పరలోకం అంటాడు? అంతే కదండి. మార్కెట్లు తిరగడానికి, షాపింగ్ మాల్స్కి వెళ్ళడానికి, వినోదాలు చేసుకోవడానికి నాకు టైం లేదంటే ఇక పరలోకమా అంటాడు. పరలోకం తెలీదు. ఆత్మ తెలుసా? తెలీదు. ఎవడో మాట్లాడుతానండి నేను, మీరు చాలా ప్రసంగాలు వినేశారు కనుక మాట్లాడుతున్నాను. ఆత్మ ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పండి? ఆత్మ మనలో నుంచి ఎప్పుడు బయటకు వస్తుంది? చచ్చిపోయిన తర్వాత. అప్పటి వరకు ఆత్మ కనబడదు. అప్పటి వరకు ఆత్మ కనబడదు గనుక అప్పటి వరకు దాని ప్రయాణం గురించిన ఆలోచన మనకు రాదు. మళ్ళీ చెప్పనా, ఆత్మ చచ్చిపోయిన తర్వాత బయటకు వస్తుంది కనుక అది ఎప్పుడో తన జీవితం అని అనుకుని మనం ఆత్మ గురించి మనం సరిగా ఆలోచించాం.
ఏమంటే నా చిన్నతనంలోనండి చాలామంది తాటకిల్లులు ఉండేవి. తాటకిల్లులు ఉన్నప్పుడు చాలామంది తెలివైన వాళ్ళు ఏం చేసేవారంటే ప్రతి సంవత్సరం ఆకు మార్చాలి ఇంటిపైది. తెలివైన వాళ్ళు ఏం చేసేవారంటే ఏప్రిల్ నెలలో కానీ, గట్టిగా ఎండలు ఉంటాయి కదండి, మార్చి నెలలో కానీ, ఏప్రిల్లో కానీ, మేలో కానీ ఆ ఇల్లు పాతాకు తీసేసి కొత్త ఆకు ఎక్కించేసుకునేవారు. వాళ్ళు ఎవరళ్ళు? తెలివైన వాళ్ళు. కొంతమంది లేజీ ఏం పడతలేండి చూద్దాం అనుకుంటే ఈ జూలై వచ్చేది, ఈలోపు వర్షం పడేది, ఇల్లు అంతా నానిపోయేది. అప్పుడు మొదలెట్టేవాడు. అప్పుడు మొదలెట్టి ఇల్లు పేగ్గానే జయ్యమని ఒక జడి కొట్టగానే మొత్తం లోపలన్నీ తడిసిపోయేవి. జూన్ నెలలో ఇల్లు కట్టాలి, ఆకు మార్చాలనుకునేవాడిని అందరూ ఏమనేవారు, అరే బుద్ధిహీనుడేటరా, ఇప్పుడు మొదలెట్టేవాడరా పని, ఎప్పుడురా చేసుకోవాలని తిట్టేవారు పెద్దోళ్ళు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆత్మ పరలోకం అనగానే మనకి ఎప్పుడు వస్తుంది అవి? మనకి ఇప్పుడు లేవు అవి, ఇప్పుడు సంబంధించిన విషయాలు కాదు అవి. ఎప్పుడు వస్తాయి అవి? చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు అంటే ఇంకో 30 ఏళ్ళు బతుకుతాను కనుక ఇప్పుడు మ్యాటర్ కాదులే అది అనుకుంటున్నాడు. అంతేనండి మనిషి. మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు మ్యాటర్ కాదు అది. ఇప్పుడు ప్రజెంట్ మ్యాటర్ ఏంటి? ప్రజెంట్ ఏం కావాలి? ఇప్పుడు చదువేం చదువుకోవాలి, ఏమంటే తిండి ఏం తినాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏమంటే ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ఆలోచించాలి. ప్రజెంట్ నాకు ఈ శరీరం ఉంది కనుక, ఈ శరీరం కనబడుతుంది కనుక ఇవన్నీ నాకు కావాలి. మరి ఆత్మకు సంబంధించినవి ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత కదా. నాకు ఎందుకు అవి అనుకున్నాడు. కానీ ఇప్పుడు శరీరంలో ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, తిండున్నా, తిండి లేకపోయినా, ఏమి లేకపోయినా, లాజరు ధనవంతుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఏమి లేకపోయినా వాళ్ళు 60-70 సంవత్సరాల జీవితం గడిచిపోద్ది. కానీ ప్రభు కోరుకున్న జీవితం లేకపోతే ఆత్మ ఏదో అలాగ వెళ్ళిపోయే అవకాశం ఉందా? అలాగేదో జీవితం కొనసాగిపోయే అవకాశం ఉందా అంటే శరీరానికి ఉన్న అవకాశం దేనికి లేదు? ఆత్మకు లేదు. శరీరానికి ఉన్నా లేకపోయినా ఏం చేసినా 60-70 ఏళ్ళు అలాగ వెళ్ళిపోతాయండి. ఎందుకంటే దేవుడు ఒక మాట ఇచ్చాడు బైబిల్లో, నేను పిచ్చుకల్నే పోషిస్తున్నాను కదా, పిచ్చుకల కంటే మీరు బహు శ్రేష్ఠులు, మీకు కావలసినవన్నీ ఇచ్చేస్తాను, ఎలాగైనా నడిచిపోతే ఈ జీవితం అన్నాడు. కానీ ఆత్మకు సంబంధించిన జీవితం మాత్రం ఎలా పడితే అలా సాగేది కాదు. నీ బ్రతుకు ప్రామాణికం. నువ్వు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన కోసం ఏం చేసావు? నిన్ను పుట్టించిన దేవుడు నీ తండ్రి కదా, నీ కోసం ఇంత పెద్ద విశ్వాన్ని కట్టి, నీకు దేహం కట్టి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు అంతా ఇచ్చిన దేవుడికి నువ్వేం చేసావు? ఈ లెక్కలన్నీ దేవుడు చచ్చిపోయిన తర్వాత అడుగుతాడు. ఇవి ఇంత ప్రమాదం ఆత్మకుంది కనుక ఆయన రాంగాన్ని నోరిప్పి మొదటి మాట ఏమనేసాడు అంటే, ఆత్మ విషయమై దీనులుగా బ్రతకండి, ఈ లోకం కొరకు చూడకండి. దీనత్వం, ఆత్మ విషయమై దీనత్వం అంటే మీరు లోక సంబంధమైనవి తగ్గించుకుని, ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి తగ్గించుకుని, ఆత్మ సంబంధమైనవి పెంచుకోండి, ఆత్మ గురించి ఆలోచించండి అన్నాడు. ఇప్పుడు బాగా వినాలి. అది ఎన్నో అధ్యాయం? అది 5. బాగా వినండి, 5 అది. 6వ అధ్యాయానికి వెళ్ళేసరికి అంటున్నాడు, ఉపవాసం ఎలా చేయాలో చెప్పాడు, ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు. 6వ అధ్యాయానికి వెళ్ళేసరికి మీరు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోకండి, పరలోకంలో మీ కొరకు ధనమును సమకూర్చుకోండి అన్నాడు. ఇదంతా 6వ అధ్యాయం. మీకు తెలిసింది, చదువుకోవాలి ఇలా బైబిల్. ఇప్పుడు 7వ అధ్యాయం ఈరోజు నేను చెప్పబోతున్నాను మీకు. మన పాఠం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇప్పుడు 7వ అధ్యాయానికి వచ్చేసరికి యేసు ప్రభు ఒక విచిత్రమైన మాట అయినా ప్రయోగించారు. దానికోసం ఈరోజు మనం బాగా ఆలోచించాలి. ఏంటది అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 15వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. అసలు పరలోకం కోసం ప్రసంగం ప్రారంభించిన ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఏమంటే ఎప్పుడు కూడా మీరు అలా చదువుకోవాలంటే బైబిల్ని, 5వ అధ్యాయం అనగానే అది అయిపోయింది, 6వ అధ్యాయం అనగానే అది అయిపోయింది, 7వ అధ్యాయం అనగానే ఇది అయిపోయింది అని అనుకోకండి. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం ఇవన్నీ కూడా వరుసగా కొండ మీద కూర్చుని ఆయన చేస్తున్న ప్రసంగమే. ఇప్పుడు 7వ అధ్యాయం కూడా ఏంటి చెప్పండి? ఇప్పుడు కొండ మీద ప్రసంగమే. ఇప్పుడు ఆ కొండ మీద ప్రసంగంలో అబద్ధ బోధకుల గురించి ఎందుకు ఎత్తుకున్నాడో చెప్పాలి. మీరు బాగా ఆలోచించుకోవాలి. అసలు ఇప్పుడు ఈ లోకంలోనండి, క్రిస్టియానిటీలో బోధకులు, అబద్ధ బోధకులు అని ప్రసంగం చేసామనుకోండి, మిగతా వాళ్ళ కింద ఉన్న విశ్వాసులు అందరూ మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నిజం చెప్పండి, ఏమంటారు? వీడు మంచి బోధకుడు అండి, వాళ్ళందరూ అబద్ధకులు అని, అందరూ పాస్టర్లు అండి, అలాగ అనొచ్చండి అంటారు. అంతేనా?
అందరూ పాస్టర్ గారులు అండి అలాగ అనొచ్చండి. ఇప్పుడు నేను అన్నది ఒక మాట ఏంటంటే, ఇప్పుడు పాస్టర్ గారులు అండి అలాగ అనొచ్చండి అంటే, ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, యేసుప్రభు తప్పు అంటావా ఇప్పుడు? అంటాడా? అనగలరా? అంటే యేసుప్రభు ప్రసంగాలలో నీ ఆత్మను గురించిన జాగ్రత్తలు ఎన్నైతే చెప్పాడో, అబద్ధ బోధకుల గురించిన జాగ్రత్తలు కూడా అంతే చెప్పాడు. ఇప్పుడు నువ్వు నీ ఆత్మను రక్షించుకోవాలంటే ఒకటి యేసు మాటలు వినటం ఒకటైతే, రెండోది అబద్ధ బోధలను పట్టుకోవటం. నిన్న ఆదివారం ప్రసంగం విన్నారు కదా మీరందరూ. ఒక ఆయన్ని పట్టించాను. ఎలా ఉన్నాడు చెప్పండి అయ్యగారు? మనిషి చూడడానికి ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఆయన వాయిస్ మౌల్డ్ చేయటం కానీ, ఆ భాష కానీ, ఆయన వేసుకున్న బట్టలు కానీ, ఆ చేత్తో ఆ బైబిల్ అట్టుకుని అలా తిరుగుతుంటే తెల్లబట్టలు వేసుకుని, కింద ఉన్న వాళ్ళందరికీ ఆయనలో ఎవరిని చూస్తున్నారు చెప్పండి? బాబా యవ్వన కాలంలో సమర్పించుకున్న మంచి దైవజనుడు, సేవకుడు అండి, అంత బాగా చెప్తున్నాడు వాక్యం అని వాళ్ళు చూశారు. నిన్న ప్రసంగాన్ని బట్టి ఆయనలో మనం ఎవరిని చూసాం? దెయ్యం కూర్చుంది, ఇది దొంగ బాధకుడు అని మనం పట్టుకున్నాం. ఎలా పట్టుకున్నాం? సొంత మాటలుగా. దేన్ని బట్టి పట్టుకున్నాం? వాక్యాన్ని బట్టి. అంటే యేసుక్రీస్తుల వారు నీకు చెప్పిన జాగ్రత్తల్లో అత్యంత ప్రాముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, నువ్వు ఏ బోధ పడితే బోధ వినకూడదు, ఏ బోధ పడితే బోధ నువ్వు నమ్మకూడదు. రైటా? 15 వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. ఎప్పుడు అంటారు చెప్పండి? జాగ్రత్త పడండి అని ఎప్పుడు అంటారు? ప్రమాదం ఉన్నప్పుడే కదండి. అంటే ఇప్పుడు ఆయన దేన్నైతే రక్షించడానికి వచ్చాడో, మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభం, దేన్ని రక్షించడానికి వచ్చాడు? ఆత్మను రక్షించడానికి ఆయన వస్తే, ఆ ఆత్మను నరకానికి గెంటేయడానికి అపవాది ఎవరిని దింపింది? ఇప్పుడు అబద్ధ ప్రవక్తల్ని దింపింది. కనుక వాళ్ళ విషయంలో నువ్వు ఎలా ఉండాలట? జాగ్రత్త అంటే అర్థం ఏంటి? నిజాలు మాట్లాడండి. జాగ్రత్త అంటే అర్థం ఏంటి చెప్పాలి. మీకు ఇది అర్థమవుదు. ఒకటి చెప్తాను, నిజాలు మాట్లాడాలి మీరు, నిజంగా చెప్పాలి మీరు. ఒక అతనికి కుష్ఠరోగం ఉందని మీకు తెలిసింది. ఇలా ముట్టుకుంటే, ఆ రసి నీకు అంటుకుంటే నీకు కుష్ఠరోగం వస్తుందని ఎవరైనా చెప్పారు. ఇప్పుడు ఆ కుష్ఠరోగం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను పక్కనే కూర్చుంటాను అనవలు చేయొద్దండి. ఎత్తుతారు ఎవరైనా? ఎత్తరు. ఎందుకు ఎత్తరు? కూర్చుంటే ఏమంటుకుంటుంది? అంటుకుంటే ఏం జరుగుతుంది? కుష్ఠరోగం వస్తుంది. వస్తే ఏం జరుగుతుంది చెప్పాలి? తగ్గదు. అంతే కదండి. కుష్ఠరోగం వస్తే తగ్గదు, చివరికి నాకేమొస్తుంది? చావు వస్తుంది. ఇప్పుడు కుష్ఠరోగండి జాగ్రత్తగా ఉండండి అని ఎవరైనా చెబితే అతని విషయంలో మీరు జాగ్రత్త పాటిస్తారా? పాటిస్తారు. మరి వాక్యానుసారంగా ఇతను చెప్తున్నది అబద్ధపు బోధ అన్నప్పుడు ఆ బోధకుడి విషయంలో కూడా మీరు ఏం పాటించాలి? ఎంతమంది పాటిస్తారు చెప్పండి? అలాగే ఉండి ఆ బైబిల్ అలాగేనండి, ఈ అయ్యగారండి ఏం కదండి అప్పుడప్పుడు బాగానే చెప్తాడండి. తెటిది ఎంత తీవ్రమైన మాట ప్రయోగించాడు తెలుసండి దేవుడు. వీడు వాక్యానికి భిన్నంగా మాట్లాడుతున్నాడు అని నీకు తెలిసినప్పుడట అతని విషయంలో నువ్వు ఎలా ఉండాలని చెప్పాడు తెలుసా దేవుడు? యోహాను గారు రాసిన పత్రిక తీయండి. యోహాను గారు రాసిన పత్రికలు తీయండి. రెండో పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 9వ వచనం చదువుతారు ఒకసారి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక. అండర్లైన్ చేసుకోండి. ఏ బోధ అంటే ఇప్పుడు మనకి ఎవడ చెప్పినా ఎవరి బోధ చెప్పాలి? అండర్లైన్. మరలా వస్తాను ఇక్కడికే, నేను దీని దగ్గరికి మరలా వస్తాను, మరలా చెప్పాలి నాకు. ఏ బోధ? ఇది గుర్తుపెట్టుకోండి పదం, క్రీస్తు బోధ. అంటే బైబిల్ మనకి ఎవడు చెప్తున్నా, ఎవడు ప్రసంగం చేస్తున్నా, ఎవరు చెప్పిన బోధ మనకి చేయాలి? క్రీస్తు చెప్పింది. రైట్, ఇది మనసులో పెట్టుకోండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక అంటే ఆ బోధలో వాడు నిలబడకుండా ముందుకెళ్ళిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు, ఆ బోధలో ఉండట్లేదు. నిలబడకపోవడం అంటే అర్థం ఏంటి? ఒరే నువ్వు మాట మీద నిలబడాలరా అంటారా అంటే అర్థం ఏంటి? అప్పు తీసుకున్నవాడు 3వ తారీఖు ఇచ్చేస్తాను అన్నాడు. 3వ తారీఖు ఇవ్వలేదు అనుకోండి, నిలబడ్డా? వెళ్ళిపోయాడు ముందుకి?
ఆ అప్పు ఇచ్చిన అతను వచ్చి ఏమంటాడు? మాట మీద నిలబడలేదురా నువ్వు అంటాడు. మీకు అర్థమైందా? మాట మీద నిలబడటం అంటే, మాట మీద నిలబడటం అంటే ఏ మాట చెప్పామో అది చేయటం, అంతే కదండి. ఏ టైంకి ఇస్తానన్నావో ఆ టైంకి ఇస్తే మాటను మనం ఏం చేసినట్టు? నిలబెట్టుకున్నట్టు. ఇప్పుడు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక అంటే అర్థం ఏంటంటే, యేసు ఏది చెప్తే అది చేస్తానండి అన్నవాడే యేసు బోధలో నిలబడ్డవాడు. పట్టుకోవాలి, ఇది చిన్న మాట ఏం కాదు. మీరు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపని వాడు. అండర్లైన్ చేయండి. ఇక్కడ మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఇప్పుడు యేసు చెప్పిన బోధ చెప్పకుండా, యేసు బోధలో నిలబడకుండా, యేసు చేసిన ప్రసంగాలలో ఉన్న సారం చెప్పకుండా వాడు మనసులో పుట్టింది చెప్పేస్తున్నాడు అనుకోండి, వాడు ఎవరు నమ్మలేదట, ఇంకా దేవుడిని అంగీకరించలేదు. అంటే దేవుడికి వీడు ఇంకా లోబడలేదు. లోబడితే ఏం చేస్తాడంటే, దేవా నువ్వేది చెప్తే నేను అదే చెప్తానంటాడు. నేను ఒక ఆయన్ని పట్టించాను, బైబిల్లో ఉన్నది చెప్తున్నాడా లేని చెప్పాడు చెప్పండి. మీకు ఎన్ని రెఫరెన్స్లు చూపించాను నిన్న. అసలు బైబిల్కును అతను చెప్తున్న దానికి సంబంధమే లేదు. అంటే ఇప్పుడు అతను క్రీస్తు బోధలో నిలబడ్డా, ముందుకెళ్ళిపోయాడా? ఇప్పుడు అతను దేవుడిని ఏం చేయలేదు. దేవుణ్ణి అంగీకరించినోడు నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. నోట్ దిస్. తర్వాత చూద్దాం. వాడు దేవుణ్ణి అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచిండు వాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు ఎవడైనాను ఈ బోధను తేకండలేం చేయండి. ఏ బోధ? మత్తయి, మార్కు రాసుకోండి. ఏ బోధ అనగానే మళ్ళీ మోషే గారి బోధ తేకూడదాడు. ఏ బోధ? క్రీస్తు బోధ ఎక్కడి నుంచి ఉంది? మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యాలు, రోమపత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, తెలుసు కదా మీకు, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక. ఈ పత్రికలు అంటే కొత్త నిబంధనలో మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాడిని మీ ఇంట్లోకి రానివద్దన్నట్టు. వాడిని ఏం చేయొద్దట? ఫస్ట్ చెప్పండి. అమ్మ ప్రార్థన చేస్తానని వచ్చాడు, ఏమనాలి? గెట్ అవుట్ మై హౌస్ అనాలి. పావతలకి యేసుప్రభు ఏమో భూమి మీద ధనం కూర్చుకోవద్దని ఆయన బోధ చేసి వెళ్ళాడు. నువ్వు వచ్చేమో అంటావు యేసు ధనం ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. గెట్ అవుట్ అనాలి అంతే. నువ్వు ఏసి చెప్పని చెప్పట్లేదు, పావతలకి అనాలి అంటారండి. ఫాస్ట్ గారు అంటే అలాగే శాపం వస్తుందండి. ఆయన ఇంట్లోకి రానిస్తే వస్తుంది అసలు శాపం. పమ్మంటే కాదు, రమ్మంటే వస్తుంది. చదవండి అక్కడ ఏముందో చూడండి. అక్కడ ఏముందో చూడండి. ఏమండి, వాడిని ఎంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో బాబ్బా. అంటే ఇంట్లోకి పిలిచి కొంచెం ఏమైనా ఇంట్లో ఉన్న బిస్కెట్లు ఎట్టి, మిక్చర్ టీ ఇచ్చావంటే ఆడు చేస్తున్న దొంగ పనులు అన్నట్లోనూ నీకు వాటా ఇస్తా అన్నాడు. వాని దుష్టక్రియల్లో నిన్ను పాలువాడిని చేస్తాను అన్నాడు. చూసారా? ఇప్పుడు ఇది ఎందుకు చూపించని తెలుసండి? ఈ వచనం ఎందుకు చూపించని తెలుసా? తీవ్రత. అబద్ధ బోధకులను గురించి వాడు చేస్తున్న బోధ క్రీస్తు బోధకు వ్యతిరేకమైన బోధ అయినప్పుడు వాళ్ళ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ ఎగ్జాంపుల్? కుష్ఠరోగం ఎగ్జాంపుల్ చెప్పాను కదా. కుష్టి వచ్చింది అన్నప్పుడు వాడికి మనం ఏం చేస్తాం? దూరంగా ఉంటాం. పోనీ మీది ఈ కుష్టి అంటే మాకు అర్థం అవ్వట్లేదు అన్నారేమో. కరోనా వచ్చిందని చెప్తే మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. భీమరాజు అనే కరోనా వచ్చింది, అనౌన్స్మెంట్ వచ్చింది. సుమన్ గారు చివరిలో మరి భీమరాజు అన్నకి నిన్నే టెస్ట్ చేయించాము, కరోనా వచ్చిందంటే నాకు తెలిసి మీరు ఎవరో షేక్ హ్యాండ్ కానీ వందనాలు కానీ చెప్పరు. అటు నుంచి అటే మనకెందుకు వచ్చిన గోవాలి, మళ్ళీ ముట్టుకుంటేనే అంటుకుందంటే తలపోటు కదండి. నిజం చెప్పండి, అలాగ ఉంటామా లేదా? రోగం విషయంలో ఇలాగ ఉంటున్నప్పుడు ఆత్మకు నష్టాన్ని కలిగించే దొంగ బోధకుల విషయంలో నువ్వు ఎలాగుండాలి? రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు ఏంటి? పోతావేటి ఎక్కడికి? జస్ట్ ఏం లేదంట, రాసుకుంటే నిన్నే వేసేస్తాడు అంతే పట్టుకెళ్ళి. ఎందుకంటే రాసుకుంటే కరోనా వచ్చినట్టు రాసుకుంటే ఆడు పాపాలన్నీ అంటుకుంటాయి, అంతే పోతాం. జాగ్రత్త. లోక సంబంధంగా
మనుషులను మెప్పించడానికో, లేదా వాళ్ళని అలాగంటే వాడి వల్ల మనకు వచ్చే ఘనతో, వాడి వల్ల మనకు వచ్చే మర్యాదో, వాడి వల్ల మనకు వచ్చే లాభం పోతుంది అనుకోండి, పోనివ్వండి. పరలోకం కంటే భూమి మీద ఏది గొప్పదో నాకు చెప్పండి. ఆడు ముట్టుకుంటే పరలోకమే పోతానంటే నువ్వేం రాసుకుని పూసుకుని ఏం సంపాదించి చివరికి అది పోగొట్టుకుంటావు కదా. అబద్ధ బోధకులను గురించి మీరు ఏం చేయాలి? జాగ్రత్త పడండి. ఎప్పుడు జాగ్రత్త పడతాం? నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు జాగ్రత్త పడతాం? జాగ్రత్త పడాలి అంటేనండి, మీకు విషయం తెలుసో లేదో, జాగ్రత్త పడాలి అంటే ఏం జరగాలి తెలుసండి? జాగ్రత్తలు తీసుకునే విధానం తెలియాలి. అంతేనా? కరోనాకి జాగ్రత్తలు చెప్పండి, కరోనాకి జాగ్రత్తలు చెప్పండి. చూసారా? ఎలా తీసుకోవాలో మీకు తెలుసు. మరి దొంగ బోధక గురించి జాగ్రత్త పడండి అంటే మీకు ఏం తెలుసు? జాగ్రత్తలు చెప్పండి. ఏడు దొంగోడు ఏంటండి, మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఎలాగ? ఆ జాగ్రత్త ఏడు చెప్పు నాకు. పోనీ ఇతను దొంగోడు, ఇతను మంచోడు, ఇతను దొంగోడు, ఇతను మంచోడు. ఎందుకంటే నేను ఇలాగే చూడమని బైబిల్ చెప్పింది, నేను సొంత మాటలు ఏం చెప్పట్లే. మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి అన్నాడు కదా. ఎవరిని పడితే నమ్మొద్దు అన్నాడా లేదా బైబిల్లో? మీరు చూస్తారా ఆ మాట కూడా? యోహాన్ గారు పత్రికల్లోనే ఉన్నారు కదా. ఎంత బాగా చెప్పాడండి యోహాన్ గారే. 4వ అధ్యాయానికి రండి, మొదటి పత్రిక 4వ అధ్యాయానికి మొదటి వచనం చదవండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రికే 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వచ్చి ఉన్నారు గనుక, బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోమన్నాడా? ఇంతకీ పరీక్ష ఎలా చేస్తాం? ఇది కదా పరీక్షించుకోమన్నాడు. బాగానే ఉంది. పరీక్ష ఎలా చేస్తాం? మీరు పాలు కేంద్రం పెట్టారండి, పాలు కేంద్రం పెట్టుకున్నారు మీరు. వాడు పాలు తెస్తున్నాడు మీ దగ్గర అమ్మడానికి, కొనుక్కుంటున్నారు మీరు పాలు. ఆ పాలు స్వచ్ఛమైనవో కావో మీకు ఎలా తెలుస్తుంది? ఏం తెలుస్తుంది అండి? అన్ని తెల్లగా ఉంటే పాలు అంటే లోపలేసేయండి అంటారా? చెప్పాలి నాకు కరెక్ట్గా. ఇక్కడ తెల్లగా ఉంటే పాలేనండి, వేసేయండి కేంద్రంలో, డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోండి అంటారా? బాబు, పాలు అనేవి అన్నీ తెల్లగానే ఉంటాయి. అందులో నీళ్ళు ఉన్నాయో లేదో నేను మీటర్ వేస్తాడు. అందులో వేసాడా? వేస్తే అప్పుడు అందులో ఏమున్నాయి? నీళ్లు శాతం ఎంత ఉందో తెలిసి నువ్వు ఇన్ని నీళ్లు కలిపేసావు గనక అందరికి 60 రూపాయలు ఇస్తున్నాను, నీకు 40 రూపాయలే ఇస్తానంటాడు. ఏం కలిపాడు? ఇప్పుడు చెప్పండి. తెల్లగా ఉన్నవన్నీ పాలే. తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకున్న వాళ్ళు అందరూ పాస్టర్ గారులేనా? వాళ్ళు పాస్టర్ గారులో కాదో, వాళ్ళు నిన్ను పరలోకానికి తీసుకెళ్తారో లేదో, వాళ్ళు చెప్తున్న బోధ రైటో కాదో, ప్రతి ఆత్మను నువ్వు నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పదం చెప్పాలి. పరీక్షించుకోండి. మరి పాలు కేంద్రం పెట్టిన ఆయన దగ్గర పరీక్షించుకోవడానికి దాన్ని ఏదో అంటారండి, మీటర్ ఉంటుందండి, థర్మామీటర్ లాగా మీటర్ ఉంది. ఇప్పుడు నువ్వు పరీక్షించడానికి నీ దగ్గర ఏముంది చెప్పండి? మన దగ్గర ఏముంది? మన దగ్గర మీటర్ ఉందా? ఉంది. ఏంటి మీటరు? బైబిల్ మీటర్ అయినప్పుడు బైబిల్ని వాడటం తెలిస్తేనే కదా అవతలుడు ఎలాంటి మనకు తెలుస్తుంది. కానీ విషయం ఏంటంటే బైబిల్ని వాడటం వాళ్ళ గురించి చదువుతామా? కనీసం చదువుతున్నారండి, నేర్చుకుంటారండి. రండి బైబిల్ క్లాసులు ఉచితంగా నేర్పిస్తామంటే ఎవరు వస్తారు? ఆన్లైన్ పెడతానో ఆఫ్లైన్ పెడతానో రండి అని ఎన్ని వసతులు ఇచ్చినా ఎవరు వస్తున్నారు ఈరోజు? ఒకటే చెప్తున్నాను, అబద్ధ బోధకులను గురించి ఎంత తీవ్రంగా ఆలోచించాలి అంటే మీరు ఆలోచించకపోతే పోతారు అన్నాడు యేసు ప్రభు. అక్కడికి వచ్చేయండి. ఇప్పుడు ఏమాట? మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి, 15వ వచనానికి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. వాళ్ళ నుండి ఏమొస్తాయట? ఫలాలు వస్తాయి. ఆ ఫలాలను బట్టి మీరు వాళ్ళని ఏం చేయాలట? తెలుసుకోవాలి. ఏమండి, మీకు అరటి చెట్టు తెలుసు కదా? అరటి చెట్టు కాయ కాసేంత వరకునండి అది కూర వండుకునే కాయ కాస్తుందా, ఏమండి తినే కాయ కాస్తుందా, కాసే వరకు తెలీదు.
తెలుసా? అరటికాయ 2 రకాల కాయలు, 3 రకాల అరటికాయల్లో చాలా రకాల జాతులు ఉంటాయి. అది కాసేంత వరకు ఏ కాయ కాస్తుందో మనకేమీ తెలియదు. కాసిన తర్వాత అర్థమవుతుందా చెట్టు ఏంటో? అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళని ఎలా పట్టుకోవాలని చెప్పాడంటే అబద్ధ బోధకుల్ని, వాళ్ళ ఫలాల వలన మీరు వాళ్ళని తెలుసుకుంటారు. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇంకో హింట్ ఇచ్చాడు కింద. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పళ్ళేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్దురా, అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పల్లికి మాలిన చెట్టు కాని ఫలములను, అంటే వాడి నుంచి వచ్చే ఫలాలన్నీ కాని ఫలాలట. అంటే నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే ఫలాలు వాడి దగ్గర ఏముండవు. ఏమంటే ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ఆత్మ సంబంధమైన బోధ చెప్పటం లేదో, నువ్వు పాపాలు మానేయాలి, నువ్వు పరలోకానికి వెళ్ళాలి, ప్రభు పనిలో ఉండాలి, ఈ బోధ ఎక్కడైతే జరగటం లేదో అవన్నీ కూడా కాని ఫలాలే. అవి నీ ఆత్మను రక్షించే బోధలు కాదవి. మనం కొన్ని సంవత్సరాలుగా బైబిల్ ఇలా నేర్చుకోబట్టి కదండి కాస్తో కోస్తో ఈ సత్యవాక్యంలో నిలబడి దేవుడు పని చేసుకోగలుగుతున్నాం. లేదు అంటే ఇలాగ మనకు బైబిల్ పరిశోధన అనేదే మన తండ్రి గారు మనకు నేర్పించి ఉండకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? మన బైబిల్ను పరిశోధించకపోతే ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఏ బోధైనా ఒకటే అనుకునేవాళ్ళు కాదట. మీరు ప్రతి బోధను, ప్రతి ఆత్మను, ప్రతి ప్రవక్తను, ప్రతి బోధకుడిని మీరు ఏం చేయొద్దు అంటున్నాడు యేసు ప్రభు? నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు? ఎవరిని నమ్మొద్దు? పోనీ ఎందుకు నమ్మొద్దు? ఎవరు నమ్మొద్దు? 21:20 కాబట్టి మీరు వారి ఫలముల వలన తెలుసుకొందురు. మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. మళ్ళా చెప్తున్నాను, అది మళ్ళా అనండి అందరు గట్టిగా. కాబట్టి మీరు వారి ఫలముల వలన. ఇంతకీ ఏంటా ఫలాలు? ఏంటా కాయలు? చెప్పనా? ఏంటో కాయలు? 21 ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడును. ఇక్కడ ఆగాలి. ప్రభువా అని పిలుస్తున్న ప్రతివాడు నావాడు కాదు, వాడు డ్రామా ఆర్టిస్ట్ అన్నాడు యేసు ప్రభు. అలా పిలిచే ప్రతివాడు పరలోకానికి రాడు. వాడి ఫలాలు ఏంటో చెప్తానన్నాను కదా, జస్ట్ జాగ్రత్తగా వినండి. వాడి ఫలాలు ఏంటో తెలుసా? వాడి సేవ ఎలా ఉంటుందో, వాడి జిమ్మిక్లు ఎలా ఉంటాయో, వాడి మ్యాజిక్లు ఎలా ఉంటాయో చెప్తాను ఇప్పుడు. చెప్పు ప్రభు అంటే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందులు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున. నెంబర్ 1 ఫలం. ఈ అబద్ధ ప్రవక్తల నుండి వచ్చే మొట్టమొదటి ఫలం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు? ప్రవచనం చెప్తారు. ప్రవచనం అంటే ఏంటో చెప్పాలి. ప్రవచనం అంటే ఏంటి? దేవుడు నాతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, మన రాష్ట్రంలో ఫ్యాన్ తిరగబోతుంది అన్నాడు, ఫ్యాన్ పక్కకి వెళ్ళిపోయింది అన్నాడా లేదా చెప్పండి? నాకు దేవుడు బయలుపరిచాడు, నా నాలుక మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆడేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో కారు తిరుగుతుంది అన్నాడు, కారు వెళ్ళిపోయింది. తెలుసా మీకు ఇవి? తెలుసా లేదా? మీరు కామెడీగా తీసుకుంటారేమో. దేవుని సేవకుడిగా యేసుక్రీస్తుల వారి కష్టం, దేవుడు తండ్రి అయిన దేవుడి కష్టం తెలిసి నాకేం తెలుస్తుంది తెలుసా? బాబా తండ్రి దొంగోడిని ఇలా మాకు పట్టించావా? ప్రవచనాలు నేను చెప్తాను అన్నాడా దొంగ? నాకు చాలాసార్లు చెప్పాను ఒక ఆవిడ గురించి. సేవకురాలు ఊరూర తిరుగుతుంది, ప్రార్థన చేస్తానంటది. ఒక అనుజల ఇంటికి వెళ్ళింది. అమ్మా రాత్రి దేవుడు నన్ను దర్శించాడు, నీ కుటుంబాన్ని దర్శించమన్నాడు అన్నాడు. ఆ దర్శనం వెళ్ళింది. ఏం దర్శించమనంటే, మీరు చాలా రోజుల నుంచి మగబిడ్డని గురించి ఎదురు చూస్తున్నారు కదా, మీకు దేవుడు మగబిడ్డని ఇవ్వబోతున్నాడు అని చెప్పింది ఈవిడ. తీరా డెలివరీ అయ్యేసరికి ఆడపిల్ల పుట్టింది. తిట్టకుండా తిట్టారండి అనుజనులు పాస్టర్ అమ్మ గారిని. వీళ్ళు ఎవరండి? ఏం చెప్తున్నారు వీళ్ళంతా? దేవుడు నాతో చెప్పమన్నాడు మగబిడ్డ కోసం. ఎక్కడన్నా ఉందండి బైబిల్లో సేవకుడు వెళ్ళి ఏ పిల్లలు పుడతారో చెప్పండి అని చెప్పాడు బైబిల్ ఎక్కడైనా? అసలు శరీర సంబంధమైన వదిలేయండి, ఆత్మ గురించి చెప్పండి రా అంటే వీళ్ళు చూసేరండి. వీళ్ళ బుర్రలో యేసు బోధలు ఎక్కడున్నాయి చెప్పండి? యేసు బోధలు ఉన్నాయా? నెంబర్ 1 నేను ప్రవచనాలు చెబుతాను అన్నాడా? యేసు పట్టుకోమన్నాడు. వాడి ఫలాల వలన వాడు మీకు తెలుస్తాడు. నేను ప్రవచనాలు చెప్తాను అంటాడు, ఆ ప్రవచనాలు ఫెయిల్ అయిపోతాయి. అప్పుడు వాడిని మీరు ఎవరైనా ఎన్నుకోవాలి? దొంగ, అబద్ధ ప్రవక్త. ఫస్ట్ 1. 2వ కేటగిరీ చెప్తున్నాడు. అది
ఈ దెయ్యాల బ్యాచ్ ఎక్కడైనా ఉందంటే అమ్మ బాబోయ్ మా యేసుప్రభు చెప్పాడు వీళ్ళ గురించి. నీ నామాన మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామాన మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అంటే మేము దెయ్యాలను వెళ్ళగొడతాం అన్నారు అనుకోండి, వాళ్ళందరూ ఏ ప్రవక్తలు చెప్తున్నాడు? అబద్ధ ప్రవక్తలు. ఒకటే ప్రవచనాలు చెప్పేవాళ్ళు, రెండు దెయ్యాలను వెళ్ళగొట్టేవాళ్ళు, మూడని చూడండి ఇంకో కేటగిరీ, అది మేము ప్రార్థించిన అట్టిపొల్లు ఇస్తే మీకు పిల్లలు పుడతారు, మేము ప్రార్థించిన నూనె ఇస్తే మీ పంటలు బాగా పండుతాయి, కచ్చిపుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఈ నూనె రాసుకే నీ నూనె బాటిల్ కొనుక్కు గనక మీ ఇంట్లో పెట్టుకున్నారంటే మీ ఇంట్లోకి దెయ్యాలు రావు, మీ ఇంట్లోకి రోగాలు రావు, ఏమండి తెగులు నీ గుడారం తాకదు అన్నాడు అనుకోండి, చాలు బాబు అనుకోవాలా. ఎందుకంటే వీళ్ళ గురించి ఎవరు చెప్పారు మనకి? ఇగో ఇలాంటి బోధ చేసే వాళ్ళందరూ దొంగోళ్ళు జాగ్రత్త అన్నాడు. అందరు దొంగలు కదండి, సేవకులందరూ దొంగలు కదండి. ఇదిగో ఈ 3 కేటగిరీలు ఎవడైతే నేను చేస్తానంటున్నాడో, ఈ 3 కేటగిరీలను ఎవడైతే సపోర్ట్ చేస్తున్నాడో వాడెవడు? అబద్ధపు బోధ, అబద్ధపు ప్రవక్త. ఇప్పుడు ఈ మత్తయి సువార్త, ఏమండి మీరు మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం ఇది? 7వ అధ్యాయంలో ఇంత తీవ్రంగా అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త అంటున్నాడు. మీరు వాక్యం ఎవరితో పడితే వాళ్ళతో చెప్పకండి అన్నాడు. తెలుసండి, వాక్యము ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకండి. ఇదే అధ్యాయంలో 6వ వచనం చూడండి, 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. ఏదని చెప్పండి, పరిశుద్ధమైందంటే ఏడు చెప్పండి? దేవుని వాక్యం. అది ఎవరికి పెట్టకూడదట? కుక్కలకు పెట్టకూడదట. నెక్స్ట్, మీ ముత్యములను పందుల వెదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును. ఏమండి ఇది నిజంగా లిటరల్గా డైరెక్ట్గా ప్రత్యక్షంగా మేము చాలాసార్లు అనుభవిస్తాం. ఇది పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. పరిశుద్ధమైందంటే ఏంటి చెప్పండి? వాక్యం. పరిశుద్ధమైన వాక్యాన్ని ఎవరికి చెప్పొద్దట? కుక్కలకి చెప్పొద్దు అన్నాడు. కుక్కలు అనగానే ఇక్కడ మరి మన ఇంటి ముందు ఉంటాయి కదా, ఆ కుక్కలు అనుకుంటున్నారా? అసలు కుక్కల వాక్యం వింటాయా? మరి పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టొద్దంటే ఏ కుక్కల గురించి చెప్పాడు చెప్పండి? మనుష్యులను ఎవరితో పోల్చాడు? కుక్కలతో పోల్చాడు. ఏమంటే దేవుడు ఏంటండి మరీ దారుణంగా కుక్కలు అంటున్నాడు? నాకు నిజంగా చెప్తున్నాను కదండి, వాక్యం అనుభవాలతో వాక్యం అర్థమవుతుందండి. నాకు చాలా రోజులు మరీ దారుణంగా కుక్కలతో ఎందుకు పోల్చాడండి నాకు అర్థం అవ్వలేదండి. ఒక పెళ్ళిలో అర్థమైంది. కుక్కలకి నాకు బాగా అనుభవం, మీకు తక్కువ. కుక్కలకి మీరు చికెన్ కూర కలిపేసి గిన్నెలో పెట్టుకొని అలా తిరగండి అట్ల ముందు. మీరు ముద్దయ్యకు మునిపే ఆటలో ఒకదాని కూడా కర్రీ చేసుకుంటూ ఉంటాయి ముందే. నాకు అంటది అది. ఇంకా ఇలేదైనా కారణం ఏంటి? బకెట్లు ఏమున్నాయి? మొక్కలుంటే కుక్కలు ఏం చేస్తాయి? కొట్టుకుంటాయి. బాగా వినండి. ఒక పక్క మటన్ భోజనాలు, చికెన్ భోజనాలు బాగా స్మెల్ వచ్చేస్తున్నాయి. అక్కడ 2:30, 3 ఆ టైంలో అందరు అక్కడ కూర్చున్నారు. ఎప్పుడు వదిలేస్తారా బాబు భోజనం చేద్దామన్న టైంలో పాస్టర్ గారికి వాక్యం ఇచ్చారు. అతన్ని ఏం చేస్తారో చెప్పాలి. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆపాయ్ వాక్యం, మాకు ఆకలేస్తుంది, ముక్కలు తినేలా. ఏంటి చెప్పండి ఇవన్నీ? మీరు అనండి. పరిశుద్ధమైన దేవుడు మాటలు వినబడుతుంటే మాకు మొక్క అన్నాడంటే ఈడెవడో? మీరు అనండి. లైవ్ వెళ్తుంది కదా, కొంచెం ఇబ్బంది పడతాయి. కొంచెం ఏమన్నా లైవ్లోకి వచ్చినంటే ఇబ్బంది పడతాయి. మొక్కల కోసం కొట్టుకునే ప్రతి వాడు కుక్క. అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఏమయ్యొద్దు. ఆడికి వాక్యం ఇస్తే వాడెందుకు వింటాడు? వాడు మొక్కల కోసం వచ్చాడు, తినేలా శుభ్రంగా ఇంట్లోకి వెళ్ళి. మీరు చాలాసార్లు పాపం మా కొడుకు బర్త్డే అండి, ఈ బర్త్డే రోజు అందరిని పిలిస్తే వాక్యం వింటారని పిలుస్తారు. మీరు చాలా మందికి ఎదురై ఉంటారు. ఎదురైందో లేదు చెప్పండి. ఏం ప్రార్థన రా, భోజనాలకు లేట్ చేస్తున్నారు మీరు అన్నాడా లేదా? ఏటది మరి? అది వాళ్ళు ₹1000 ఖర్చు పెట్టారే, వాళ్ళు ఏదో ఆనందంగా కొడుకు బర్త్డే చేసుకుంటున్నారే. నీకు ఒక అరగంట లేట్ అయితే రోజు భోజనం చేసి పడుకోవడమే కదా. నువ్వేమన్నా ముఖ్యమంత్రి గారువా, ప్రధానమంత్రి గారు? నాకు టైం లేదు వెళ్ళిపోవాలన్నానికి, వెళ్ళిపోయి పడుకోవడానికే కదా, బెడ్ మీదకే కదా.
కనీస జ్ఞానం లేకుండా అవతల వాడు అంత కార్యక్రమం చేసుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడు బాధపడే మాట అనేసి ఏడ్రా పొరగా భోజనాలు లేట్ అయిపోయి ఏంటి ఏం భోజనాలు రా నాయన రోజును. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవా ఒక్కసారి ఏలే గారిని దింపినట్టుగా 3.5 సంవత్సరాలకి వీళ్ళకి ఎత్తడైపోతే కరువు వచ్చి అప్పుడు మొక్కలు తినేసి ఎక్కడ పడుకుంటాడో చూస్తాను తండ్రి. అంతే కదండి. ఏలే గారు శపించినట్టుగా ఒక్కసారి ఆగమ్మా వర్షం అంటే 3.5 సంవత్సరాల వర్షం వస్తే ఏది మొక్క? అప్పుడు ఎవరు అర్థమవుతారు? దేవుడు అర్థమవుతాడు. మీకు అర్థమవుతుందండి? కుక్కల ఎదుట మీరు ఏమయ్యొద్దు? పరిశుద్ధమైంది అయ్యద్దు. అందుకే మాకు సీన్ అర్థమైపోద్ది. ఈ సీన్ కూడా కొంతమందికి అర్థమవుతుంది, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ప్రజల మొహాలను చదివేవాడికైతే అర్థమవుతుంది. కొంతమందికి అప్పుడప్పుడే మైక్ ఇస్తారు, ఇంక వీళ్ళకి దొరికింది కదా అని వీళ్ళు వాయిస్తూ ఉంటారు, వాళ్ళు ఏమి చేస్తూ ఉంటారు. అక్కడ మేము చాలాసార్లు ఇది అనిపిస్తే ఈ కుర్రోడు ఆపేస్తే బాగా అనుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇక ప్రజలు విసుక్కునేటట్టుగా ప్రసంగాలు చెప్పకూడదండి. వాళ్ళు విసుక్కుంటున్నారంటే నువ్వు ఆపేయని ఇండైరెక్ట్గా నీకు సిగ్నల్ ఇస్తున్నారు వాళ్ళు. అలాంటప్పుడు విన్నోడికి మనం ఎందుకంటే చెప్పడం? పోనీ నువ్వు విన్నోడికి నువ్వు చెప్పినా ఉంటుందా లోపల? వెళ్ళిపోతుంది కదా. వాడు వినే మూడ్ లేనప్పుడు మనం చెప్పడం ఎందుకు? నేను ప్రసంగాలు చెప్పే వాళ్ళు అందరికీ చెప్తాను నేను, బాబు వాళ్ళు వింటున్నారో లేదో చూడండి, వాళ్ళకి మీరు చెప్పింది అర్థమవుతుందో లేదో చూసుకోండి, వాళ్ళు మీరు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో లేదో చూసుకోండి. ఇక మీరు యాక్సెప్టెన్సీ వాళ్ళలో లేదు, చచ్చిపోయింది అన్న తర్వాత వాళ్ళు ఆపమనే వరకు మీరు తెచ్చుకోకూడదు, మీరు ఆపేయాలి. లేదంటే తర్వాత మీరు ఎంత మంచి ప్రసంగం చెప్పిన వాళ్ళక వినరు. మంచి ప్రసంగమే చెప్తావు, తర్వాత నువ్వు వినరాళ్ళు. కనుక ఇది ఎంత క్లియర్గా చెప్పాడంటే, ఇదిగో నాయన మీకు పరిశుద్ధమైన వాక్యాన్ని ఇచ్చాను, దాన్ని మీరు కుక్కలకు వేయకండి, మేము చెములను పందుల ఎదుట వేయకండి. కుక్కలతోనూ పందులతోనూ పోల్చాడు వాక్యం వినడం వాళ్ళకి వెయ్యొద్దు, వాళ్ళకి చెప్పొద్దు అన్నాడు. ఏమండి ఇదంతా కూడా అండి 7వ అధ్యాయం అంతా కూడా నా వాక్యం, నా వాక్యానికి భిన్నంగా ఎవడ మాట్లాడుతున్నాడు వాడు అబద్ధ ప్రవక్త, వాడి దగ్గరికి రానివద్దు అన్నాడు. నా వాక్యం చాలా పరిశుద్ధమైంది, ఎవడికి పడితే వాడికి పెట్టొద్దు అన్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా రండి మీరు బాగా చదువుకోండి. ఈ అధ్యాయం అంతా కూడా వాక్యానికి ఉన్న విలువను యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు. ఎలా చెప్తారని అంటారా? ఈ అధ్యాయంలో మీరు 7వ అధ్యాయంలో మీరు ఇదిగో అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళని ఎలా ఫలాలను బట్టి పట్టుకోవాలంటే ఇగో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు, అద్భుతాలు సూచక్రియలు అంటారు, వాళ్ళ గురించి జాగ్రత్త అన్నాడా? 23 చూడండి. అప్పుడు నేను మిమ్మల్ని అన్నడును ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో ఎవరిని చెప్తాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని ఎవరితో చెప్తాడట? ఎవరితో చెప్తారన్నాడు? ప్రవచనాలు చెప్పే వాళ్ళతోనూ, దెయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళతోనూ, తర్వాత అద్భుతాలు మహా అద్భుతాలు ఈ రాత్రి జరుగుతాయన్నాడంటే పోస్టర్ చూసే మీరు పక్కకి వెళ్ళిపోవాలా. మహా అద్భుతాలు జరిగే రాత్రి అని ఇట్టాడు ఒక ఆయన. ఆ రాత్రి జరుగుతాయట, మరి అది ఇటు తెలియదు. అక్కడ ఎవరు వస్తారు? తర్వాత రోజు జరగవా? పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడండి, అది అద్భుతం కాదా? అద్భుతం కాదండి. కోడిగుడ్డు వేసుకుంటామండి, కోడిగుడ్డు సొనంత ఎక్కడ ఉంటా చెప్పండి? లోపల ఉంటుంది. పెంకులు పగలగొట్టింది ఆమ్లెట్ వేసుకుని తింటా, అబ్బబ్బబ్బబ్బా అది అద్భుతం కదా? ఈ కాదట, రాత్రి జరుగుతాయట. అయ్యోటో అర్థం అవ్వవు నాకు, ఎప్పటికీ అర్థం అవ్వలేదు నాకు అవి ఆ రాత్రి జరిగేవేటో. మన జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతి క్షణం అద్భుతం అండి. మీకు తెలుసా? ఈ క్షణం అద్భుతం తెలుసా మనకి? ఈ క్షణం అద్భుతం, ఈరోజు అద్భుతం, రేపు అద్భుతాలు నీ ఎడల దేవుడు చెయ్యాలనుకుంటే నువ్వు ఉంటావు, లేదంటే మనం చచ్చిపోతామండి. మన జీవితం ప్రతిరోజు అద్భుతమేనండి. అందుకే మీకు చాలాసార్లు చెప్తాను, మీకు ఏం అర్థమవుతుందో, రేపటి దినం అద్భుతం. అది ఎలాగ అద్భుతం అంటే, రేపు తెల్లవారు లేవగానే నాకు ఒక మంచి ప్రసంగమో లేదంటే ఒక మంచి పాటో లేదంటే ఈరోజు మనం నేను తెల్లవారు లేవగానే దేవా ఏంటి ఈరోజు నా షెడ్యూల్ ఏం పని, రేపు సాయంత్రం మా ఇంటి దగ్గర మీటింగ్ ఉంది, తెల్లవారు లేవగానే ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరిని రప్పించాలి, ఏ పనులు చేయాలి, ఏ వాక్యం చెప్తారు, ఎవరు నా వాక్యం దగ్గరికి నడిపించాలి, ఇలా దేవుడి గురించి మనం ఆలోచించుకునే అంత బాగున్నామంటే మన జీవితం అద్భుతమా కాదా? మీరు చెప్పండి. మీకు మళ్ళీ చెప్తానా, ఇది అర్థమైందో లేదో. మీరు దేవుడి పని గురించి ఆలోచించుకునే అంత బాగున్నారంటే అది అద్భుతమా కాదా? నాకు తెలిసి మోషే అన్న ఇంటి దగ్గర ఏమో చెప్పాను నేను. ఒక్కసారి మీ జీవితం ఎంత బాగుందో ఎంత అద్భుతమో మీకు తెలియాలి అంటే మీరు ఒక్కసారి గాంధీ హాస్పిటల్ ముందు నుంచోవాలా. అప్పుడు అమ్మ బాబోయ్ మా జీవితం ఏంటండి, వీళ్ళ జీవితం ఏంటండి అర్థమవుతుందా? నిమిషానికి ఒక డెడ్ బాడీ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా ఎన్ని రకాల కేసులు వస్తాయి, ఎన్ని రకాల రోగాలతో వస్తారు, ఎన్ని రకాల యాక్సిడెంట్లతో వస్తారు, ప్రమాదాలు. పురుగుల మందు తాగేసినోడు వస్తాడు. ఏమండి
మొన్న 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 విషయం అయితే మరీ దారుణం అది. బాత్రూమ్ కడగడానికి ఆర్పిక్ ఉంటుంది కదా, అది తాగేసిరట ఒకడు. ఏం దొరకలేదు అడిగి, చచ్చిపోవడానికి ఏం దొరకకపోతే ఆర్పిక్ తాగేసిరట. బాత్రూంలో కడగాల్సిన బ్రష్లన్నీ లోపల పొట్టలోకి వెళ్ళిపోయి లోపల గుడుగుడు అంటుంది అడిగి తీసుకొచ్చారు. వాంతులు చేయిస్తుంటేనండి అంతానండి ఆర్పిక్ పడుతుంది కిందకే నోట్లోంచి. అది అసలు మనకు చేతి మీద పడితేనే మండుతుందండి, పొట్టలోకి వెళ్తే బాబోయ్ వాడు కేకలేస్తున్నాడండి. మీరు ఆడి కేకలు చూస్తే ఇంట్లో ఆర్పిక్ డబ్బా కొనరు మీరు, అలాగేస్తాడు కేకలు. ఇవన్నీ మన కళ్ళ ముందట ఏంటి, మనకి ఇలాంటి భయంకరంగా సూసైడ్లు చేసుకునే అంత పరిస్థితులు మనకు రాలేదు, క్షేమంగా ఉన్నాం, హాయిగా ఉన్నామంటే ఈరోజు ఈ జీవితం మనకి దేవుడిచ్చిన అద్భుతమా కదా చెప్పండి. ఇవి అద్భుతాలు కదండి, ఇంకా ఏవో ఏతికండి మనకి, ఏవో అద్భుతాలు మనకెందుకండి. ఈ అద్భుతాలు జరుగుతాయి అన్నాడు అనుకోండి, ఆడు ఎవడట దొంగ. ఈ అద్భుతాలు చెప్పేవాళ్ళు ఎలా చెప్తారో తెలుసా, మీరు చూస్తారో లేదో నేను చూస్తాను. అద్భుతాలు జరగబోయే లైవ్ అన్నాడు ఒక ఆయన. అంటే లైవ్లోనే ఏం చేస్తాడట, అద్భుతాలు చేస్తాడు. నేను ఆన్ చేసి చూశాను, ఏం చెప్తాడా కాసేపు అని. పిల్లారా, మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు నువ్వు తలగా ఉంటావు తప్ప తోకగా ఉండవన్న దేవుడు, అప్పిచ్చువాడిగా ఉంటావు తప్ప అప్పులు చేయవని చెప్పిన దేవుడు అన్నాడు. కింద ఉన్నవాడికి అప్పులు ఉన్నాయి, ఈడు ఎదురు చూస్తున్నాడు, ఏం చేస్తాడు అద్భుతం అంటే అంటున్నాడు, నేను ఇప్పుడు ప్రార్థించబోతున్నాను, మీ అకౌంట్ నెంబర్లు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎప్పుడు దేవుడు నేను అడిగాను, మీ అకౌంట్లోకి మీరు ఊహించిన డబ్బులు రాబోతాయి అని అడిగానే, కింద నుంచి ఒకటి అన్నాడు ఆమేన్ అన్నాడు. మీరు చూస్తున్నారు ఇవి. అసలు మన అకౌంట్లోకి డబ్బులు ఎలాగొస్తాయండి ప్రార్థన చేస్తే? వస్తాయండి. ఈ కింద ఆమెను అన్నవాడు ఎవడంటే వాళ్ళు బ్యాచేవాడు, పాస్టర్ గారు నాకు వచ్చినాయి అంటాడు. మనం అది చూసి అమ్మ నాకు వస్తాయేమని మనం మొక్కలేస్తాం, మీకు ఎప్పటికి రావు. ఇదంతా ఒక డ్రామా అండి, దొంగలాడుతున్న డ్రామా ఇదంతా. లైవ్లు చూస్తున్నప్పుడు మోసపోకండి. పాస్టర్ గారు అద్భుతాలు చేసే పాస్టర్ గారు అని అనుకోకండి. ఈ మత్తయి సువార్తలో ఉన్న ఈ 7వ అధ్యాయంలో ఉన్న ఈ మాట మీరు పట్టుకోండి. అద్భుతాలు చేసే వాళ్ళందరినీ ఏమన్నాడు తెలుసా, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి మీరు పొండి. నా పిల్లలందరినీ సర్వనాశనం చేశారు కదరా, ఆత్మల కోసం వాళ్ళని సిద్ధం చేయండి రా, పరలోకం కోసం వాళ్ళని సిద్ధం చేయండి రా అంటే రోగాలని చెప్పి, డబ్బులు అని చెప్పి, అకౌంట్లు అని చెప్పి, భూములు అని చెప్పి, ఇల్లులు అని చెప్పి నా పిల్లలందరినీ నాశనం చేశారు కదరా, నా యొద్ద నుండి మీరు పొండి. అద్భుతాలు జరిగే రాత్రి పాస్టర్ గారు అన్నామంటే నువ్వు పోతావు ఇప్పుడు. కనుక ఈ అధ్యాయం అంతానండి మీరు జాగ్రత్త, వాక్యం విషయంలో జాగ్రత్త, వాక్యం విషయంలో జాగ్రత్త. ఇప్పుడు 7వ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి ఏమంటాడంటే 23 తర్వాత అసలు వచ్చిన ఇదేనండి, 23 తర్వాత 24 అండి. కాబట్టి ఈ నా మాటలు విని ఏమండి, అది ఆగండి, ఏ మాటలట, ఈ ఈ ఈ ఈ అంటే ఈ 8వ అధ్యాయంలో ఉన్న మాటలు విని. ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రసంగం, ఇది నేను కదండి, యేసుప్రభు అంటున్నాడు. నా డైలాగ్ కాదు ఇది, ఎవరి డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ నా మాటలు విని ప్రసంగం చేస్తున్నాడు కదా ఆ రోజు ఆయన కొండ మీద కూర్చొని. ఇప్పుడు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలుంటాడు. నా మాటలు విని నీ ఇల్లు కట్టుకో. ఏ ఇల్లు? ఆత్మ సంబంధమైన ఇల్లు, ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన కుటుంబం, ఆత్మ సంబంధమైన సంఘం. క్రైస్ట్ చర్చ్ మియాపూర్ ఆత్మ సంబంధమైన సంఘం. గంటాపదంగా చెప్తాను, ఎందుకంటే ఏ వారమైనా అద్భుతాలు జరగబోయే ఆదివారం అన్నాను నేను అన్నం. ఎందుకన్నా నాకు తెలుసు కదా. అద్భుతాలు అన్నావా ఆ రాత్రే మెడపట్టుకి ఇండేస్తాడు. ఎక్కడికి? నరకానికి. ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చారని ఒక సామెత ఉంటుంది. ఎంత సేవ చేసి చివరికి నరకానికి పోయాను అనుకోండి నేను, ఏం ఉపయోగం అండి? సేవ చేసి ఏం ఉపయోగం అండి? ప్రభుని నమ్ముకుని ఏం ఉపయోగం అండి? అందుకే ఎంత బాగా చెప్పాడంటే, ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతివాడును తన బండ మీద తన ఇల్లుని కట్టుకున్న బుద్ధిమంతుడు. అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? మన ఆత్మీయ జీవితం బండ మీదే కట్టుకుంటున్నామా? బండ ఎవరు చెప్పండి? క్రీస్తు. ఆయన మాటల మీదే నీ భక్తి జీవితాన్ని కట్టుకుంటున్నావా? లేదంటే ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అంటున్నావా? చాలామంది ఏంటంటే ఆ పాస్టర్ గారు చెప్పారు, ఈ పాస్టర్ గారు చెప్పారు, ఆ పాస్టర్ గారు చెప్పారు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు చెప్పింది బైబిల్ చెప్పిందా? ఆ పాస్టర్ గారు చెప్పింది బైబిల్లో ఉందా? ఆయన చెప్తున్నవన్నీ బైబిల్ సపోర్ట్ చేస్తుందా? బండ మీదనా నీ ఇల్లు కట్టుకుంటున్నావు?
బండ మీదేనా నీ విశ్వాసాన్ని కట్టుకుంటున్నావు? బండ మీదేనా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావు? వాక్యం మీద కట్టుకుంటున్నావా? వాక్యంలో ఉన్నదే నమ్ముతున్నావా? ఎవరిని నిజంగా ఆ పోలిక మీకు తీవ్రంగా అనిపించినా మరలా చెప్తున్నాను, వాక్యానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడుతున్నా, ఎవరైనా బ్రతుకుతున్నా మీరు వాళ్ళని ఎలా తీసుకోవాలంటే, అమ్మ బాబోయుడికి కరోనా వచ్చేసిందండి నేను దగ్గరికి వెళ్ళకూడదండి. ఇప్పుడు ఇంకో మాట అంటాడు చూడండి, ఇంకో మాట అంటాడు అక్కడ, ఇంకో మాట 25వ వచనంలో, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరిని ఆ ఇంటి మీద కొట్టెను గాని వాని పునాది బండ మీద వేసుకొనను గనుక. ఇప్పుడు నాకు చెప్పాలి, ఈ వాన ఏంటి, ఈ వరదలేంటి, ఈ గాలి ఏంటో చెప్పాలి. మీరు చెప్పండి, మీకేం అర్థం చెప్పండి. వాన కురిసెను, మన మీద కురుస్తుంది వాన. ఏట వాన? అపవాది పెట్టే శోధనల వాన, అపవాది పెట్టే బాధల వాన, అపవాది వేసే గాలాల వాన మన చుట్టూ కురుస్తుంది. అంటే నీ భక్తి జీవితంలో నుండి, నీ విశ్వాస జీవితంలో నుండి, నిన్ను దేవుని పనిలో నుండి పడగొట్టేయడానికి రకరకాల వానలు నీ మీద కురుస్తాయి. వాన కురిసిందట, తర్వాత వరదలు వచ్చాయట, గాలి విసిరిందట, ఆ ఇంటి మీదకి వరద వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా ఇల్లు ఏమవట్లేదట, కదలలేదు. ఎందుకు కదలలేదంటే పునాది ఎక్కడ వేసుకున్నారట? బండ మీద పునాది వేస్తే ఇల్లు కూలిపోద్దా? కూలదు. అదే ఇల్లు ఇసుకలో కడితే, ఇసుకలో కట్టిన ఇల్లు గురించి చెప్తాడు కింద. ఇంకొకటి ఏం చేశారట, తర్వాత మాట చూడండి 26, మరియు ఈయన మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి. అంటే ఇప్పుడు దేవుడు వాక్యాన్ని నువ్వు పక్కకు పెట్టి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అన్నావు అనుకోండి, నీ ఇల్లు ఎక్కడ కట్టుకున్నావట? ఇసుక మీద. ఆ చెప్పునోడు పోగానే ఆ చెప్పునోడు విశ్వాసాన్ని బట్టి మన విశ్వాసం కూడా పోయిద్ది. చాలా దారుణం అండి. మీకు చాలాసార్లు చెప్పాను, లిటరల్గా ఒక ఉదాహరణ చెప్పాను, మన కళ్ళ ముందు జరిగిన ఉదాహరణ చెప్పాను. మనది చందానగర్లో చర్చ్ ఉండేది. చందానగర్లో చర్చిలో ఉన్నప్పుడు అంటే ఒక యవనస్తుడిని బలవంతంగా ఒక తమ్ముడు తీసుకుని వచ్చాడు. బర్త్డే రోజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని తీసుకొచ్చాడు. ఆ తమ్ముడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు, కానీ ఇష్టం లేకుండా అయిష్టంగా ఉంటున్నాడు నా దగ్గర. నేను అప్పుడు అడిగాను, ఏంటి తమ్ముడు పరిస్థితి ఏంటి, ఇలాగ అయిష్టంగా ఎందుకు ఉంటాడంటే, తర్వాత అతను ఏం మాట్లాడలేదు, నా తర్వాత చెప్తానన్నాను. నన్ను తీసుకొచ్చిన తమ్ముడు, ఆ తమ్ముడిని తీసుకొచ్చిన తమ్ముడు దింపేశాడు. తర్వాత చెప్పాడు నాకు విషయం ఏంటంటే, చాలా పేద కుటుంబం అండి. తల్లి, తర్వాత ఈ కుమారుడు, వీళ్ళిద్దరేనట పాపం. తల్లి ఈ కుమారుడు ఇద్దరేనండి, చాలా పేదవాళ్ళు. నాన్న చచ్చిపోయాడు పాపం, కుర్రాడు కూలినాలు పనులు చేసుకుంటున్నాడు, చదువు లేదు. అమ్మేమో పాపం ఇళ్లలో పని చేస్తారు కదండి, ఇంట్లో పని చేసుకుని బతుకుతుందట. మన దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళేవారు. టెంపుల్లో బాధ ఎలాగుంటుంది మీకు తెలియదు కాదు. ఎలాగుంటుంది, దోశలు అమ్ముకునే ఆవిడ ₹1,00,000 ఇచ్చింది. కదండి అక్కడ సినిమాలన్నీ ప్రొజెక్టర్ మీద వేస్తారు. ఆ తర్వాత ఎలా చెప్తే ఎంత దారుణంగా చెప్తారంటే, ఒక ఆవిడట రోజు కూర వండుకోవటం మానేసి నీళ్ళు వేసుకుంటుందట. ఆ కూర వండుకోవడానికి మిగిలిపోయిన డబ్బులు ₹1,00,000 చేసి స్పాన్సర్ చేసిందట. విన్నారా ఈ కథలో? ఇవన్నీ కథలే. దీనికో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డైరెక్టర్ ఉంటాడు, స్క్రిప్ట్ రాసేవాడు ఒకడు ఉంటాడు, యాక్టింగ్ చేయడానికి యాక్టర్లు ఉంటారు. వాళ్ళందరితో విజువల్ వేసి అక్కడ వేయగానే పాపం ఈ అమాయకురాల విజువల్కి పడిపోయిందండి పాపం. తల్లి ఇంట్లో పని చేసుకుంటుంది, ఏదో పాపం చిన్న రూమ్ తీసుకునండి, తల్లి కొడుకు అద్దుకుంటూ కష్టపడి పని చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తునండి. వీళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మేశారండి. 1,00,000 ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, 50,000 ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ స్థితి మారిపోద్ది, మీ గతి మారిపోద్ది అనగానే ఈవిడ ఎలా ఆలోచిస్తుంది అంటేనండి, పాపం నా కొడుకు నేను ఏదో చిన్న స్థితిలో ఉన్నాం కదా, కష్టాల్లో ఉన్నాం కదా, దేవుడికి ఏదైనా పెద్ద డబ్బులు సహాయం చేస్తే నీ జీవితం మరి 10 దేవుడు ఇస్తాడు, 100 ఇస్తాడు అనగానే మా జీవితం ఎలాగో దేవుడు దీవించేస్తాడని పాపం తల్లి కొడుకు తెచ్చిన డబ్బులు, తల్లి అక్కడక్కడ ఇంట్లో చేసుకున్న డబ్బులు మొత్తం పోగొట్టండి 2 నెలలకో 3 నెలలకో వీళ్ళు తినడానికి ఉంచుకున్నాడు, మొత్తం డబ్బులు ఎట్టుకెళ్ళి అక్కడ కట్టేదట. కట్టినప్పుడు అల్లా పొగిడేవారట, కట్టినప్పుడు అల్లా నేను దేవుడు దీవిస్తాడు, గాడ్ బ్లెస్ యూ అనేవారట. డబ్బులు ఇస్తానే ఉంది, ఏ దీవెన రావట్లేదు. ఏ దీవెన రాకపోగా చివరికండి ఆవిడ పాపం హాస్పిటల్ పాలైపోయిందండి. హాస్పిటల్లో ఆవిడ వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక చచ్చిపోయింది ఆవిడ. ఈ కొడుకు మనసులో ఏం పడిందో తెలుసా? గాయం.
ఏం గాయం పడిందో తెలుసా? దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తాడు అన్న మాట మా అమ్మ నమ్మి ఆ డబ్బులన్నీ అక్కడికి ఇచ్చేసి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక చచ్చిపోయింది. దేవుడు మా అమ్మకి ఏమీ ఇవ్వలేదు, నాకు ఏమీ ఇవ్వలేదు, కనుక దేవుడు అనే ఆయనే లేడు, అబద్ధం అన్నాడు. ఏమండి ఈ తప్పు ఇప్పుడు ఎవరిది చెప్పండి నాకు? ఈ నేరం ఎవరిది, ఈ తప్పు ఎవరిది? ఆ కుర్రోడు అవిశ్వాసం అయిపోవడానికి తప్పు ఎవరిదో చెప్పాలా? ఎవరిది? టెంపుల్లో జరుగుతున్న భయంకరమైన బోధ. దేవుడు మహాకృపండి, మన పక్కనే ఉన్న మనం అందులో పడలేదండి. ఎప్పటికీ అనుకుంటాను నేను, మన పక్కనే మనం అలా రోడ్లోంచి వెళ్తున్నప్పుడు పక్కన పెద్ద గొంతు ఉండి ఎల్లుడల్లా అందులో పడిపోతాను, మనం హాయిగా వెళ్ళొస్తున్నాం అనుకోండి, మనకి ఎలాగుంటుంది? అమ్మ నాయన ఎంత పెద్ద గొంతు, నేను పట్టలేదు ఏటరా ఎప్పుడు, పెద్ద గొంతు అది. తిమోతన్న అయితే దాని గొంత చుట్టే తిరుగుతాడు ఆటో వేసుకుని అలా. దేవుని మహాకృప, అసలు గుంటలో పడలేదండి ఆయన. గుంటలో పడకపోక గుంటలోంచి వాళ్ళు లాక్కుని వచ్చాడు పాపం. వద్దురా బాబు, అది గుంటరా, పోతారా అక్కడికి నరకానికి, బోధ అంతా దొంగ బోధరా, డబ్బు ఇల్లులు పొలాలని మీ ఆత్మలు నాశనం చేస్తాడని గుంతలోనే 4 గంటలు లేపాడు పాపం. తిమోతిని లేపటం వల్ల ఒక అతను సేవకుడు అయిపోయాడు ఏకంగా కర్ణాటకలో. చూసారా? మహాకృప అండి మనది. మరలా చెప్తున్నాడు కదా, మహాకృప. ఏది అబద్ధం, ఏది నిజం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది పరలోకానికి తీసుకెళ్తుంది, ఏది నరకానికి తీసుకెళ్ళిపోద్దని వాక్యాన్ని బట్టి మనకు అర్థమైపోయింది. యేసుప్రభువు ఒకటే చెప్తున్నాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున నీవు చెయ్యను అంటే, ఒరే నీవు ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నావు అన్నాడు. ఇసుక మీద వస్తుంది తుఫాను, వస్తుంది ఏమంటే వరద, కొట్టుకుని పోద్ది. నీ జీవితం కూడా కొట్టుకుని పోద్ది లోకాశల మీద నీ భక్తి జీవితాన్ని కట్టుకుంటే. ఆత్మ కోసం కట్టండి, పరలోకం కోసం కట్టండి. దానికోసం ఎన్ని త్యాగాలైనా చేస్తామనండి, ఎన్ని కష్టాలైనా పడతామనండి, ఎన్ని త్యాగాలైనా చేస్తామనండి. ఆ విశ్వాసం అండి ప్రభు బండ మీద కట్టుకున్న విశ్వాసం అది. దానికి ఎప్పటికీ ఏముండదు, నాశనం ఉండదు. కనుక మరలా చెప్తున్నాను, మత్తయి సువార్త మొదటి నుంచి చెప్పుకొచ్చాను కదా, 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం అంతా ఏంటి చెప్పండి ఇప్పుడు? జాగ్రత్త. నేను చెప్పిన మాటల ప్రకారమే మీరు బ్రతకండి. యేసుగా నేను ఏం బోధ చేశానో మత్తయి సువార్త అంతా చదువుకోండి, మార్కు సువార్త అంతా చదవండి, యోహాను సువార్త అంతా చదవండి, అపోస్తుల కార్యాలు అంతా చదవండి, కొత్త నిబంధన అంతా చదవండి. దానికి భిన్నంగా ఎవడైనా బోధ చేశాడా? ఇదిగో వాడు యేసు బోధ నందు నిలిచి ఉండటం లేదు కనుక వాడు దేవుడిని ఇంకా ఏం చేయలేదు, అంగీకరించలేదు కనుక వాడిని ఇంటికి చేర్చుకొనవద్దు, వాడితో శుభమని అనొద్దు, వాడితో ప్రైజులాడదు బ్రదర్, ప్రైజులా సేవకులారా అని అనొద్దు. అలా అంటే వాడు దుష్ట క్రియల్లో నిన్నేం చేస్తాను అన్నాడు. అర్థమైందా? అర్థమైందా? కనుక బైబిల్ను పరిశోధించే విధానం ఇది. అధ్యాయం అంతా కూడా, ఒక అధ్యాయం అంతా కూడా వాక్యం కోసం జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని భిన్నంగా చెప్పేవాళ్ళు వస్తారు, జాగ్రత్త. ఏమంటే ఇదే 7వ అధ్యాయంలో చివరికి మాట చదివించి ముగించేస్తాను. అసలు 7వ అధ్యాయంలో ఇన్ని జాగ్రత్తలు చెప్పడానికి కారణం ఏంటంటే 13వ వచనం. 13లో ఏమంటాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అది. ఏమండి విశాలంగా ఉన్న మార్గంలో ఎంతమంది వెళ్తారట? అనేకులు. ఇరుగ్గా ఉన్న మార్గంలో కొద్దిమంది. ఇప్పుడు మీరు చాలాసార్లు అనుకోవచ్చు, మనం చెప్తున్నది సత్యం అయితే మన దగ్గర ఏమో ఎంత ఉంటారండి, అక్కడేమో ఎంత ఉంటారంటే ఇదే రెఫరెన్స్. అబద్ధాన్ని నమ్మేవాళ్ళు, లోకాన్ని నమ్మేవాళ్ళు, బైబిల్కు భిన్నమైన బోధలు నమ్మేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అనేకులు ఉంటారు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, దానిలో ప్రవేశించేవారు లిమిట్ కొద్దిమందే. నేను చాలా సంవత్సరాలు సేవ చేస్తాను, మళ్ళీ చెప్తున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో సేవ చేస్తుంటే చాలామంది ధనవంతులు వచ్చి ప్రసంగాలు విన్నారు. అమ్మ బాబో ఈ బోధ మాకు సెట్ అవ్వదు అనుకుని వెళ్ళిపోరండి వాళ్ళు. ఎందుకంటే మన దగ్గర బోధ ఎలాగ ఉంటుంది? నీ దగ్గర 50 కోట్లు ఉన్నాయా, దేవుడు వచ్చే సంవత్సరానికి 100 కోట్లు చేయబోతున్నాడు అని ఉండదు. మన దగ్గర 50 కోట్లు ఉన్నాయా, నరకానికి పోతావు, దేవుడు ఖర్చు పెట్టని చెప్తాం. ఇది ఎవరికి నచ్చుతుంది? ఇలాంటి ఒకడు యేసు దగ్గరికి వచ్చాడు తెలుసు కదా మీకు, యవనస్తుడు ధనవంతుడు, నీకు ఉన్నదంతా దేవుడికి ఎవరా, పరలోకంలో కూర్చుకోరా, నువ్వు వచ్చారా నా సేవలో కంటే, అమ్మ బాబే ఆస్తి తప్ప ఏదైనా అడుగున్నాడు అంతే. మీకు అర్థమైంది కదా? అంటే ఈ బోధ నచ్చదు. 7వ అధ్యాయం అంతా ఏంటంటే, బాబు నేను చెప్పిన మాటలు ఎక్కువ మందికి ఎక్కవు, ఎక్కువ మందికి నచ్చవు, ఉన్నదన్నట్టుగా ప్రసంగం చేస్తే ఎవడు నన్ను నమ్మడు. కానీ నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మ ఇది బైబిల్లో ఉందండి, ఏది చెప్పాడండి, ఏది చెప్పాడంటే ఇదే నమ్ముతానండి, నేను ఎవడో వచ్చినా ఏది చెప్పినా నమ్మనండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం మీరు ప్రయత్నించండి ఆయన అన్నాడు.
మీకు అర్థమైంది ఇప్పుడు? ఇరుకు ద్వారం అంటే సత్యాన్ని నమ్మి పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మందా కొద్దిమందా? కొద్దిమందే. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండడానికి ట్రై చేయి. బైబిల్లో ఉన్నదే నమ్ముతాను నేను, బైబిల్లో దేవుడు రాయించిన బోధే నమ్ముతాను. దీనికి భిన్నంగా ఎవడు చెప్పినా పట్టేస్తాను. దీనికి భిన్నంగా ఎవడు ఏం చెప్తున్నాడో నాకు తెలియాలి అంటే నేను బైబిల్ నేర్చుకుంటాను. ఏమంటే నేను నిజంగా చెప్తున్నాను, నేను ఆ జీవితం హైదరాబాద్కు వచ్చిన తొలినాళ్ళల్లో చెప్పాను మీకు చాలాసార్లు. సుమారుగా కొన్ని చర్చిలండి తిరిగేసాం మేము. ఏ చర్చిలోనే ఉండేవాళ్ళం కాదు పర్మనెంట్గా. ఎందుకంటే 2-3 వారాలు బోధనగానే చెప్పేసాను, ఇటు దొంగోడమ్మ వెళ్ళిపోదాం, మన చర్చి మార్చేస్తున్నాం. మార్చేసాం మేము. చర్చి మీద చర్చి, చర్చి మీద చర్చి, చర్చి మీద. ఎందుకంటే బోధనగానే అర్థమైపోతుంది దొంగోడు. బైబిల్, నేను బైబిల్ చదువుకునేవాడిని అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుకున్నాను. సండే స్కూల్ టైం నుంచి మాకు అలవాటు చేశారు. మాకు పడిన పునాది మంచిది కనుక సండే స్కూల్లో నుంచే బైబిల్ చదువుకోవడం అలవాటు చేశారు కనుక బైబిల్లో చదువుకుంటే బైబిల్లో ఒకలాగా ఉంటుందో ఇతను ఇంకోలా చెప్తాడు. వద్దా మీరు దొంగోడు వెళ్ళిపోదాం, ఇటు దొంగోడు వెళ్ళిపోదాం. నిజంగా చెప్తున్నానండి, జైశాలి గారు ఎప్పుడైతే పరిచయం అయ్యారో, జైశాలి గారి ప్రసంగాలు ఎప్పుడైతే విన్నామో అప్పుడండి సత్యం అంటే ఏంటో తెలిసింది, నిజం అంటే ఏంటో తెలిసింది. ఏది అబద్ధం, ఏది నిజం, ఏది కరెక్ట్, ఏది తప్పు, దేన్ని ఎలా విభజించుకోవాలి, దేన్ని ఎలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే బైబిల్ అంతా చదువుతున్నప్పుడు అంటే పాత నిబంధనలో భక్తులు లేరా, ఆశీర్వాదాలు లేరా, ధనం లేదా, ఇల్లు లేదా, పొలం లేదా అంటారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? ఒరే బాబు, మీరు అంత్య దినాలలో అపాయకరమైన కాలాల్లో ఉన్నారు, ఇప్పుడు ఆస్తులు సమకూర్చుకోవడం ఏట్రా బాబు, ఇదేం పోయే కాలం మీకు అంటాడు కొత్త నిబంధనలో. ఇది ఎవడు చెప్తాడు? ఏ ప్రసంగికుడు అని చెప్తాడా? చెప్పరు. మీకు చూపించిన ఇప్పుడు అది మీరు భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దని యేసుప్రభు ఎందుకు చెప్పాడు తెలుసా? ఒకసారి యాకోబు పత్రిక తీయండి, ముగించేస్తాను. యాకోబు గారు రాసిన పత్రిక తీయండి. అసలు ఎందుకు వద్దు అంటున్నాడు? ఆశీర్వాదాలు ఇవన్నీ తప్పురా, నువ్వు ఆత్మ కోసం బ్రతికి పరలోకం వెళ్ళిపోరని ఎందుకు అంటున్నాడు అంటే, యాకోబు గారు రాసిన పత్రిక అందరు తీయండి, 5వ అధ్యాయానికి రండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా? ఎవరికండి ఇది? యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ఎవరు ఏడవాలండి? మళ్ళా అడుగుతున్నాను, ఎవరు ఏడవాలి? లోకంలో ఎవడు ఏడుతున్నాడు? ఎవరిని ఏడమన్నారు? ఎవడు ఏడుతున్నాడు? ధనవంతులారా ఏడవండి, ఎందుకంటే మీ మీదకి ఆశీర్వాదాలు రాబోతున్నాయి అనలేదు అక్కడ. ఏమవుతుంది? ఏంటా ఉపద్రవం చెప్పాలి నాకు? ఏంటా ఉపద్రవం చెప్పండి. మీకు ఏమైనా తట్టిందా? ధనవంతుల మీదకి రాబోయే ఉపద్రవం ఏంటి? నరకం అండి, నిత్యాగ్ని దండనండి, వేదనండి, కాలిపోవటం అండి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చెమ్మట కొట్టిన వాయను, మీ బంగారము వెండియు తుప్పు పెట్టిన వాయను, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును, అంచె దినములందు ధనమును కూర్చుకుంటారు. ఇదండి ప్రాబ్లం. ధనం కూర్చుకోవడం వ్యతిరేకమని ఎవడ బాగా చేతనాడంటే అది తప్పండి. ధనవంతుడు, అబ్రహాం గారు ధనవంతుడు కదా, యాకోబు గారు ధనవంతుడు కదా, నాటకాలు ఏదని చెప్పండి కొత్త నిబంధన దగ్గర. వాళ్ళు అంచె దినాల్లో ఉన్నారా, ముందు పూర్వపు దినాల్లో ఉన్నారా? పూర్వపు దినాల్లో ఆస్తి దేవుడే ఇచ్చాడు, ధనం దేవుడే ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం ఉన్న దినాలు ఏ దినాలట? అంచె దినాల్లో ఉన్నవాడికి ఆస్తి ఎలాగుంటుందండి? మీకు ఇలా చెప్తే అర్థమవుదేమో. చాలాసార్లు చెప్పాను ఉదాహరణ ఇది. ఐసీలో ఉన్నాడు, 3 రోజుల్లో పోతావని డాక్టర్ చెప్పేశారు. ముక్కుకి ఆక్సిజన్ ఉంది, ఉంటానా పోతానని ఊపిరి తీసుకున్నాడు. అలాంటి దగ్గరికి వెళ్ళి బంగారం రేటు తగ్గిందట బ్రదర్ అను, చెప్పండి ఎలాగుంటుంది? ఆడి చెయ్యి లెగిస్తేనండి చేతి పక్కన ఏది ఉంటే అది ఇచ్చి కొడతాడు. మరి నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు నాకు చెప్తున్నది ఏంటని. మనం ఉన్నది ఏ దినాలు చెప్పండి ఇప్పుడు? అంచె దినాలు తెలుసు కదండి. రేపు యేసుప్రభు రాడు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? వచ్చే అవకాశం ఉందా? పోనీ ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత యేసుప్రభు రాడండి అనవాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలరు ఇక్కడ? వచ్చే అవకాశం ఉందా? ఉంది. మరి ఈ రోజు రాత్రి 12 గంటలకు యేసుప్రభు వచ్చేస్తే నువ్వు పరలోకానికి రెడీగా ఉన్నావా? నేను పరలోకానికి రెడీ చేయొద్దండి. మా బాబు చాలా ఉన్నాయండి సెటిల్మెంట్లు, చాలా ఉన్నాయి. అమ్మ బాబు ఒకటా రెండా మనిషి బుర్ర మీద ఎట్టుకున్నాడండి సెటిల్మెంట్లు. అవన్నీ అవ్వాలండి. తర్వాత ఏదో చూద్దామండి, ఏమన్నా ఆయన దయతలిస్తే. ఎవ్వడికి పరలోకం మీద ఆశ లేదండి, లోకం మీదే. ఆయన మహానుభావుడు వచ్చి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. ఆయన బోధ ఎక్కడ, ఆయన త్యాగం ఎక్కడ, ఆయన ఆ తపన ఎక్కడ,
ఈరోజు ఆయన్ని నమ్మేమని చెప్పుకున్న మనుషుల బ్రతుకులు ఎక్కడ మీరు చెప్పండి? ఏం జీవితాలండి? తెల్లవారు లేస్తే లోకం మీద పడి బ్రతికే జీవితాలు పరలోకాన్ని మరిచాయి. చచ్చిపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నా ఆత్మను దేవుడు చేర్చుకోవాలి. ఎవరికి ఉందండి తపన? ఎవరికి ఉంది అది? ఏమంటే మన సంఘం ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అండి ఆశ్చర్యపోతారండి చాలామంది. నన్ను చాలామంది అడుగుతారు, బ్రదర్ ఏంటి మీరు ₹1000 రెంట్లు కడతారు, ప్రతి నెల హాలిడే వస్తే సెమినార్ అంటారు, సభలు అంటారు, సువార్తలు అంటారు, సినిమాలు అంటారు, పాటలు అంటారు, బైబిల్ తరగతులు అంటారు, ఇవన్నీ మీరు ఎలా చేస్తారని అడిగారు. నేను ఒకటే సింగిల్ ఆన్సర్ చెప్పానండి, బ్రదర్ చచ్చిపోతే పరలోకం వెళ్ళాలని చెప్పాను. అంటే పరలోకం వెళ్ళాలని ఉంది గనుక ఇవన్నీ చేస్తున్నాం. పరలోకానికి వెళ్ళాలని లేకపోతే ఇవన్నీ మనం చేయగలమా? పాట మీకు తెలుసు కదండి, చెప్పాను. 1,50,000 ఖర్చు పెట్టారండి ఆనందాలు. 1,50,000 ఖర్చు పెట్టారండి. ఒక్క పాటకి 1,50,000 ఇచ్చారండి. ఏమంటే నిజంగా మీరు ఆలోచించండి, ₹1,00,000 ఏమంటే 500 నోట్లు ₹1,00,000 పక్కనే, ఇంకో ఏమంటే అదే 500 నోట్లు 50,000 పక్కనే, ఇలా 2 కట్టలు ఇలాగుండి, ఏమంటే మీ చేతిలో లీటర్లుగా ఇలా ఉంది 1,50,000 మీ దగ్గర ఉన్నాయనుకోండి. కొంచెం ఈ 1,50,000 ఖర్చు పెట్టి దేవుడికి ఏదో ఒకటి చేయండి బ్రదర్ అనగలమా? అనే మనసు వస్తుందా? చెప్పండి, నిజం చెప్పండి, వస్తుందా? మా బాబు ఇదేమో ఇంత ఎత్తు కనపడుతుంది, ఏది ₹1,00,000, ఇదేమో సగం ఎత్తు కనపడుతుంది. వీటిని చూడగానే మన మైండ్ ఏంటి చెప్పండి? బాబు 1,00,000 ఏమొస్తాయి? అరక కాస ఇవి ఉంటాయి కదండి, బంగారాలు, కాసు బంగారం వస్తుందా? లేదంటే ఎక్కడన్నా ల్యాండ్ వస్తుందా? ఎక్కడన్నా పొలం వస్తుందా? ఏం చూడగానే? డబ్బు చూడగానే. అల్లేటండి యవ్వనస్తులండి. నేను పాట రాసి పెట్టాను. తమ్ముడు ఈ పాట మాత్రం ఇదొక రకమైన పాట తమ్ముడు. ఇది యేసుప్రభు యొక్క శిలువ యాగాన్ని ప్రజలందరి గుండెల్లోకి తీసుకెళ్లే పాట ఇది. నాకు ముందు పాటలాగా ఏదో అలాగ చేసేయకుండా ఏదో ఒక మంచి టాప్ సింగర్ వచ్చి ఈ పాట అలా చేయాలని ఉంది తమ్ముడు అని ఒక్క మాట అండి, ఒకే ఒక మాట అన్నానండి ఆ తమ్ముడితో. లిరిక్స్ చూసి అన్నయ్య పాట చాలా బాగుంది, మీ ఆశ ఇంకా బాగుంది, యేసు ప్రభు యొక్క శిలువ యాగం అందరి గుండెల్లోనికి వెళుతుంది, ఈ పాటకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మీరు ఎలా చేస్తారో మీరు చేయండి, మీకు ఎంత కావాలని అడగండి, ఎవరిని డబ్బులు అడగండి, ఆ ఫలం అంతా మాకే కావాలంటాడండి ఆ కుర్రోడు. నాకు ఆ మాటకి నేను వండర్ అయిపోయానండి. ఏమన్నాడు తెలుసండి? ఈ పాట వలన దేవుడికి ఎంత మహిమ వస్తుందో, ఎంత ఘనత వస్తుందో, ఎంతమంది మారిపోతారో, ఈ పాట తెచ్చే ఏమంటే ఫలం అంతా కూడా మా ఒక్క కుటుంబానికే కావాలి, ఇది ఎవరికి ఇవ్వకండి, పాలు భాగం ఎవరికి ఇవ్వకూడదు అన్నట్టు. ఎంత బాగా అర్థమయ్యాడండి దేవుడు. అన్ని 1,50,000 ఒక పాటకి ఖర్చు పెట్టడం అంటే చిన్న మాట అండి ఇది. మీరు ఆలోచన చిన్నదా? చిన్న వాటికే మనం తలడిల్లిపోతాం కదండి. అంటే వాక్యం అర్థమైంది. వాళ్ళు ఆ దేశం వెళ్ళినప్పటి నుంచి నాతో చెప్పే మాట ఒకటేనండి, అన్నయ్య మేము ఇక్కడికి వచ్చింది మా కోసం కాదు, దేవుడి కోసం. కొడితే గట్టి పెద్దవి దేవుడి కోసం కొట్టి పెద్ద దేవుడి కోసం చేసి మళ్ళా ఆ దేశానికి వచ్చేయాలి. అక్కడ ఉంటే చిన్న చేయగలుగుతున్నాం, మేము పెద్ద చేయడానికి ఈ దేశానికి వచ్చామంటారు. ఎవడైనా సంపాదించుకోవడానికి వెళ్ళాడు, కూర్చుకోవడానికి వెళ్ళాడు అంటాడు. చూసారా, దేవుడి కోసం వెళ్ళామని ఎవరైనా అంటారా? దేవుడి కోసం ఈ పని చేస్తున్నామండి, దేవుడి కోసం ఈ వ్యాపారం చేస్తున్నామండి, దేవుడి కోసం ఉద్యోగం అండి, దేవుడి కోసం ఈ చదవండి అంటారు ఏంటంటే? ఎవరైనా అంటారండి? వాక్యం అర్థమైతే ఇలా ఉంటుంది. మంచి దినాల్లో ఉన్నాం, మన ప్రాణం పోవచ్చు, లేదంటే యేసుప్రభు అయినా రావచ్చు. జీవితం వాక్యం కోసం పెట్టి, ఆత్మ కోసం పెట్టి, పరలోకం కోసం పెట్టి, నిరంతర శ్రామికుల్లాగా ఏం చేద్దాం దేవుడి కోసం అని ఆలోచించుకుంటూ పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఆలోచించాలి తప్ప ఈ లోకపు యావలో మునిగామా. ఇందాక చెప్పిన మాట, అంచె దినముల యందు, ఎంత బాగా రాసి చూసారా మాట? చదువుతారు అది చివరిది. అంచె దినముల యందు మీరు ధనమును కూర్చుకొంటిరి. తర్వాత కంటిన్యూ చదవండి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక, సరే మీరు మోసముగా బెగబెట్టిన కూలి మొరపెడుతుంది. అన్యాయంగా అక్రమంగా లోకంలో ఉన్నవన్నీ సంపాదించారు కదా, వాళ్ళ కూలి నాకు మొరపెడుతుంది కదా, ఆ డబ్బుతో మీరు ఏం చేసుకుంటారు? వాళ్ళ కూలి నాకు మొరపెడుతుంది, వాళ్ళ కూలి అన్నాడు. చూసారా? కనుక దేవుని పిల్లలు గారా, ఈ రాత్రి మీతో చెప్పేది ఒకటే, మీరు ఈ రోజు నేను 7వ అధ్యాయం చెప్పాను కదా, ఇదే మనసులో పెట్టుకొని మీరు 8వ అధ్యాయం చదువుకోండి రాత్రి. ఎంత బాగా యేసుప్రభు అర్థమవుతాడండి, ఎన్ని విషయాలు చెప్తాడండి యేసుప్రభు. కనుక బైబిల్ తరగతి ద్వారా ఈ అధ్యాయాలు యూత్ మీటింగ్లోనే అయితేనండి నా వండర్ అండి.
పత్రికల మీద పత్రికలు అయిపోతున్నాయి అక్కడ. నేను మొన్న వెళ్ళేసరికి హెబ్రీ పత్రిక వచ్చారు, 12వ అధ్యాయం చెప్పాను నేను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక 5 వచనాలు 6 వచనాలు చెప్పాను నేను, అంతే 6 వచనాలు చెప్పానండి. అంటే ఇలాగ మనం బైబిల్ అంతా నేర్చుకోవటం వల్ల ఎన్ని లోకంలో తెలియని ఏమంటే లోకంలో ఉన్న క్రైస్తవులకి తెలియని ఎన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఎంత జ్ఞానానికి మనం వారసులం అవుతున్నాం. వాడికి భాగ్యాన్ని ఎలాగే నిలబెట్టుకుని నిరంతరము దేవుడి గురించి ఆలోచిస్తూ, పని గురించి ఆలోచిస్తూ, మన వల్ల ఏవో పెద్ద పెద్దవి ఘనమైనవి దేవుడి కొరకు జరగాలని ఆశపడుతూ, ఆశతో ఇంకా చేయాలని ఆశపడుతూ, లోక సంబంధమైనవి తగ్గించుకుంటూ, దైవ సంబంధమైనవి పెంచుకుంటూ, దేవుడి కొరకు బ్రతికి దేవుడున్న పరలోకానికి మనం అందరం వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీరు ఆ మాట నాకు ఇప్పటికీ అలాగే మనసులో ఉంటుందండి. ప్రతిసారి ఆ మాట జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అంటే ఆత్మ కోసం అంట ఈ లోకంలో మనం ఎలా మారిపోవాలట? దీనులుగా, లేనివారుగా, ఏమంటే అంత దేవుడికి ఇచ్చేవారుగా, దేవుడి కొరకు చేసుకునేవారుగా. ఈ లోకంలో మనకి ఏమి లేకపోయినా పర్వాలేదు, దేనత్వంలో గెలిపోయినా పరలోకం మాత్రం కొట్టాలి. టార్గెట్ ఏంటి ఇప్పుడు మనది? పరలోకం. దానికోసం నువ్వేం చేస్తావో ఆలోచించు, ఎలా కష్టపడతావో ఆలోచించు, ఏం చేసుకుంటావో ఆలోచించు. పరలోకం, పరలోకం, పరలోకం. ఆ పరలోకంలో నాకు వచ్చే ఫలం, వాని క్రియలు చొప్పున వానికి నేనేమిస్తాను? ప్రతిఫలం, ప్రతిఫలం, ప్రతిఫలం. నీ క్రియలతో, నీ కష్టంతో, నీ ఆలోచనలతో దేవుడికి ఫలం, దేవుడికి ఫలం. భూమి మీద చేసిన వాటన్నిటికీ చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర పరలోకంలో మనకి ఫలం. ఫలం కోసం బ్రతుకుదాం, పరలోకం మనం వెళ్ళిపోతాం.